తండ్రి, ఈ సమయంలో నాయనా మరి నీ కృప కొరకు, మీ సహాయం కొరకు, నాయనా మీ నడిపింపు కొరకు, మీ ఆలోచన కొరకు, మీ మాటల కొరకు నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. ఆరాధన అంతట్లో ఇప్పటి వరకు చక్కగా నాయన మీరు మాకెంతో సహాయం చేశారు. నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి నాయన మా అందరిని ప్రేరేపించారు. ఆత్మతో, సత్యముతో నాయన నిజంగా నీ కృపను గురించి మేమెంతో పాడగలిగాం తండ్రి. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన మరి మనుషులందరి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. నాయన మనుషులను రక్షించండి. మరి భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల నుంచి ప్రభువా అనేక మందిని మీరు రక్షించమని, పరిశుద్ధాత్ముడా నాయన నీ గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాము. నాయనా మరి మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మరి మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అధిపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరిని కూడా మీరు రక్షించండి. ప్రాముఖ్యంగా తండ్రి వారికి జ్ఞానము, కృప ఇవ్వండి. నాయనా మరి వారందరూ తండ్రి మరి మంచిగా మరి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కృపకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ప్రభువా మరి ఈ మెసేజ్‌ని నేను కరెక్ట్‌గా రైట్ వేలో డెలివరీ చేయటానికి నాకు సమయోచితమైన మాటలు, ఆలోచన మీరు దయచేయండి. మీరే మాకు కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు నుంచి మనము ఇంకొక టాపిక్‌ని వినబోతా ఉన్నాము. ఈ టాపిక్ గురించి సహజంగా చర్చెస్‌లో మాట్లాడరు. మరి కానీ అవసరాన్ని బట్టి, నీడ్‌ని బట్టి నేను ఈ టాపిక్ మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆ టాపిక్కు ఏంటంటే గ్యాంబ్లింగ్ అలాగే బెట్టింగ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడటానికి 2 కారణాలున్నాయి. ఆ 2 కారణాలేంటో చెప్పిన తర్వాత, నా హృదయంలో ఉన్న భారం గూడా నేను చెప్తాను. మొట్టమొదటి కారణం ఏంటంటే, మనము కష్టపడాలి అని దేవుడు మనల్ని సృష్టించాడు. పని చేయాలి అని దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుని సంకల్పము ఏంటంటే, మనము కష్టపడి పనిచేసి, సంపాదించి, మనల్ని మనము పోషించుకుంటూ, దేవుని పరిచర్యను ముందుకు తీసుకువెళ్తూ అవసరంలో, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనము కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, మన అవసరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దేవుని పరిచర్యకు ధనమివ్వాలి. అంతేకాదు లేని వాళ్ళకు, కష్టంలో ఉన్న వాళ్ళకు మనం సహాయం చేయాలి. అది దేవుని సంకల్పము. సో, హార్డ్ వర్క్ అనేటువంటి సీరీస్‌ని లేకపోతే లేజినెస్ అనేటువంటి సీరీస్‌ని మనం కంప్లీట్ చేశాం కాబట్టి సోమరితనము, హార్డ్ వర్క్‌కి, బెట్టింగ్‌కి, గ్యాంబ్లింగ్‌కి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటంటే, జనరల్‌గా బెట్టింగు, గ్యాంబ్లింగు చేసేటువంటి వాళ్ళు ఈజీ మనీ కోసం పరిగెట్టడానికి అవకాశం ఉంది. కష్టపడకుండా సంపాదించాలి. త్వరగా సంపాదించాలి. గెట్ రిచ్ క్విక్ అనేటువంటి మైండ్ వాళ్ళకి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి, సో, కష్టపడి, శ్రమపడి, దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవకుండా, ఇంకొక మార్గము, తప్పు మార్గమైనటువంటి ఈ మార్గాల్లో నడవటానికి అవకాశం ఉంది. నడిచి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి, మరలా వారిని దేవుని మార్గంలోకి తీసుకురావాలనేది మొదటి గోల్. రెండో గోలు ఏంటంటే, ఈ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ వలన చాలా కుటుంబాలు నాశనమైపోతున్నట్టుగా నేను వింటా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను విన్నటువంటి కేసెసే చాలా ఉన్నాయన్నమాట. వాటిలో నేను గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి తేడా ఏంటో చెప్తాను. మీరు కొంచెం నన్ను ఈ విషయం చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటే ఏంటి? ఈ రెండిటికున్న తేడా ఏంటి? ఇవన్నీ నేను డెఫినిట్‌గా మీకు ఆన్సర్ చేస్తాను. బట్ చాలామంది వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నట్టుగా నేను వింటా ఉన్నాను. ఆన్‌లైన్ బెట్టింగ్, తర్వాత బెట్టింగ్ ఆన్ ఆహ్, వేరే వేరే వాటి మీద బెట్టింగ్‌లు పెట్టి లక్షలకు లక్షలు డబ్బులు నాశనం చేసి, ఇంట్లో కుటుంబీకులకు తెలియకుండా, కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి తెలియకుండా, వాళ్ళ జీవితాలు అడిక్షన్‌కి గురి చేసుకొని, ఆఖరికి ఏం చేయాలో తెలియని భయంలో, నిస్సహాయ స్థితిలో
డిప్రెషన్‌లో వారి ప్రాణాలు వాళ్ళే తీసుకుంటున్నటువంటి ఇన్సిడెంట్స్ గూడా, సంఘటనలను గూడా మనం వింటా ఉన్నాము. రీసెంట్‌గా నేను ఆహ్, ఒక ఒక కుటుంబము మరి న్యూస్ పేపర్‌లో చదువుతుంటే మీకు రెగ్యులర్‌గా వింటానే ఉంటారు. చదువుతానే ఉంటారు. బెట్టింగ్ వల్ల కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందని గాని, లేకపోతే ఒక యవ్వనస్తుడు రీసెంట్‌గా ఆత్మహత్య చేసుకున్నాడని 20 సంవత్సరాల వయసున్న ఒక యవ్వనస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాను. అంతేకాదు అంటే యవ్వనస్తులు ఆత్మహత్య చేసుకోవటం మాత్రమే కాదు. ఇంకా కొంతమంది యవ్వనస్తులు నేను రీసెంట్‌గా విన్న ఒక స్టోరీ ఏంటంటే, బీటెక్ చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంటు లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి ఎలా తెస్తున్నాడో తెలీదు. తన అకౌంట్‌లోకి తెచ్చి, ఈ బెట్టింగ్ యాప్స్‌లోకి ఆ మనీనంతా మూవ్ జేసి, బెట్టింగ్ జేస్తా ఉన్నాడు. చదువుకొని, కష్టపడి, మంచిగా దేవునికి మహిమ తెచ్చి, తన కుటుంబాన్ని మంచిగా కట్టుకోవాల్సిన వయసులో, అన్యాయపు మార్గాల్లో డబ్బులు తెచ్చి, మోసం చేసి వేరే వాళ్ళని తన జీవితము నాశనం జేసుకున్నాడనేటువంటిది ఒక రీసెంట్ స్టోరీ గూడా నేను విన్నాను. అంతేకాదు వివాహం అయినటువంటి వాళ్ళు, వివాహమయ్యి భార్య, బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు గూడా ఈ గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి అలవాటు పడి, అలవాటు పడటం మాత్రమే కాదు. ఇది అలవాటుతో నిదానంగా ఇది ఎడిక్షన్ గూడా అవ్వటానికి అవకాశం ఉంది. ఎడిక్షన్ అనేటువంటిది మీకు తెలుసు. అంటే ఇంక అది చేయకుండా ఉండలేరు. ఒక తాగుబోతు ఎలాగైతే తను తాగకుండా ఉండలేడో, బెట్టింగ్ చేసేటువంటి వాళ్ళు, ఈ గ్యాంబ్లింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అది చేయకుండా ఉండలేరు. సో, ఆ డిజార్డర్ గూడా కొంతమందికి రావటానికి అవకాశం ఉంది. సో, అలా వచ్చినప్పుడు ఏం జరుగుతదంటే, భార్యకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, భార్య నిద్రపోతా ఉన్నప్పుడు, పిల్లలు నిద్రపోతా ఉన్నప్పుడు, రాత్రుల టైంలో చాలా యాక్టివ్‌గా ఉంటారంట వీళ్ళు. రాత్రులు అందరూ నిద్రపోతా ఉన్నప్పుడు యాప్స్ డౌన్‌లోడ్ జేసుకోవటం ఫోనుల్లోకి, డౌన్‌లోడ్ జేసుకొని బెట్టింగ్ గేమ్స్ ఆడటం, బెట్టింగ్ ఆడటం, ఆడి తర్వాత ఎవరికీ తెలియకుండా పడుకోవటం. ఆ తర్వాత ఉదయము ఆఫీస్‌కెళ్ళి, ఆఫీస్‌లో పని చేయలేడు. సో, ఇంట్లో భార్యతో, పిల్లలతో మంచి సంబంధాలుండవు. ఆఫీస్‌లో వర్క్ చేయలేడు. సో, తర్వాత నిదానంగా అది ఒక వ్యసనంగా మారి, తన జీవితాన్ని నాశనం జేసుకుంటున్నటువంటి, కుటుంబాన్ని, బిడ్డల్ని పోగొట్టుకుంటున్నటువంటి కథలు గూడా నేను వింటా ఉన్నాను. వింటున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతా ఉంది. అంటే ఇది నిజంగా ఈ ఈ సమాజం మీదకి లేకపోతే ప్రాముఖ్యంగా చర్చ్ మీదకి కూడా ఒక సాలిడ్ అటాక్ అనేటువంటిది సేటన్ చేస్తన్నాడు అనేటువంటిది నాకు అర్థమవుతుంది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను, సంఘంలో దేవుని బిడ్డలని భద్రం జేసుకోవాల్సిన అవసరము మనకుంది కాబట్టి, నేను ఈ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతా ఉన్నాననమాట. ఈ బెట్టింగు, గ్యాంబ్లింగ్ చేసేటువంటి వాళ్ళకి నేనన్నట్టుగా వ్యసనముగా మారతదంట ఇది. ఇది మామూలుగా థ్రిల్ కోసమో, లేకపోతే విన్నింగ్ ఫీల్ కోసమో, అంటే గెలిచాను, చాలా డబ్బులు సంపాదించాను అనేటువంటి ఒక యుఫోరిక్ ఫీలింగ్ కోసము మొదలైనప్పటికి కూడా ఇది నిదానంగా ఏమవుతదంటంటే ఒక వ్యసనం, అడిక్షన్ లాగా మారిపోతదంట. ఆ అడిక్షన్ ఉన్నటువంటి వాళ్ళని మనము గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనేటువంటిది ఒక మానసిక రోగంలాగా దాన్ని కేటగరైజ్ చేసి చెప్తా ఉంటారనమాట. ఒక వ్యక్తికి ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేకపోతే బెట్టింగ్ డిజార్డర్ ఉందనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలంటే ఆహ్, ఈరోజు ఒక 500తో ఆడాడనుకోండి. 500తో ఆడితే బెట్టింగు, రేపు దాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తాడంట. ఇంకా అంటే ఇప్పుడు 500తో నేనెంత సంపాదించాను గాబట్టి, ఇంకా సంపాదించాలంటే ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టాలని తన దగ్గరున్న ధనమంతా గ్యాదర్ చేస్తుంటాడంట. తన దగ్గర లేకపోతే తన భార్య దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర గ్యాదర్ చేస్తా ఉంటాడంట. గ్యాదర్ చేసి దాన్ని ఎక్కువ అమౌంట్స్‌లో ఇన్వెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడంట. సో, ఎక్కువ చేస్తున్నాడంటే, ఇంక్రీజ్ అవుతుందంటే, అర్థం ఏంటంటే, అతనికి అడిక్షన్ డిజార్డర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాదు కొన్నిసార్లు అనిపిస్తదంట, నా జీవితం పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, నా సంబంధాలు పాడైపోతున్నాయి, నా బిడ్డలతో నేను గడపలేకపోతున్నాను, నా కుటుంబంతో గడపలేకపోతున్నానని కొన్నిసార్లు చాలా బాధతో అసలు నేనింక బెట్టింగ్, గ్యాంబ్లింగే చేయనని అనుకుంటాడంట గానీ ఉండలేడంట. సో, దీన్ని మనం అన్‌సక్సెస్‌ఫుల్ అటెంప్ట్ అంటామనమాట. అన్‌సక్సెస్‌ఫుల్ అటెంప్ట్. అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ వెళ్ళిపోతాడు ఆడటానికి. సో, ఆడకూడదు అనుకుంటున్నాడు. కానీ ఆడకుండా ఉండలేకపోతున్నాడు. మళ్ళీ వెనక్కెళ్ళిపోతున్నాడంటే దట్స్ వాట్ వి కాల్
అన్‌సక్సెస్‌ఫుల్ అటెంప్ట్. ఇలాంటిది గనక జరుగుతుందంటే, ఆ వ్యక్తి జీవితంలో గ్యాంబ్లింగ్ డిజార్డరు ఉందని మనం అర్థం జేసుకోవాలండి. అంతేకాదు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారంట. యాంగ్జైటీ ఉంటదంట. డిప్రెషన్ ఉంటదంట. వాళ్ళల్లో నిస్సహాయ స్థితి, అపరాధ భావం ఎక్కువుంటదంట వాళ్ళకి. మీకు గిల్ట్ అంటే తెలుసు గదా! గిల్ట్ అంటే తప్పు జేస్తున్నాను, పాపం జేస్తున్నాను, ఎవరికీ తెలియకుండా జేస్తున్నాను, అన్యాయంగా జేస్తున్నాను, వేరే వాళ్ళ ధనం గూడా లాక్కుంటున్నాను. మరి ఇంట్లో భార్య దాచిపెట్టినటువంటి ధనము, రేపటికి అవసరమైనటువంటి ధనము, పిల్లల ఫీజుల కోసం దాచిపెట్టినటువంటి ధనము అంతా తీసుకెళ్ళి నాశనం జేస్తున్నాననేటువంటి ఒక రకమైన డిప్రెషన్, యాంగ్జైటీలో చూడటానికి బానే ఉంటాడంట గానీ, లోపల నిద్ర ఉండదు, లోపల నెమ్మది ఉండదు. అంతేకాదు తన లైఫ్ అంతా గూడా మొత్తం హెల్ప్‌లెస్‌గా, హోప్‌లెస్‌గా ఉంటది. నిరీక్షణ లేనటువంటిదిగా, నిస్సహాయ స్థితిలో ఉంటదంట. అలా గనుకుంటే అతను ఆల్రెడీ ఆ వ్యక్తికి గ్యాంబ్లింగ్ డిజార్డర్ ఉందన్నమాట. అంతే కాదంట. సో, అబద్ధాలు ఎక్కువ చెప్తాడంట. అబద్ధాలు. అంటే "ఏం జేస్తున్నావు? రాత్రుళ్ళు మేలుకొని ఉన్నాడనుకో, ఎందుకు మేలుకొని ఉన్నావు?" అంటే "ఏం లేదులే" అంటుంటాడు. అబద్ధము ఈజీగా చెప్తాడంట. అంటే అతను ఎంత డబ్బులు గ్యాంబ్లింగ్ పెడుతున్నాడనేటువంటిది గూడా ఎవరికీ చెప్పడంట. నేను ఒక స్టోరీ విన్నాను. ఈ బెట్టింగులో ఒక వ్యక్తి దాదాపు ఒక 40,00,000 వరకు అప్పుల్లోకెళ్ళిపోయాడంట. 40,00,000లోకెళ్ళిపోయి మరి వెనక్కెలా వస్తాడు? ఇంకొక స్టోరీ విన్నాను. అదైతే మేబీ 70,00,000 వరకు ఉందన్నమాట. అప్పు. నేనంటుంది అప్పుల గురించి. కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియనివ్వడంట. తెలియనీయకుండా సీక్రెట్‌గా పెడతాడంట. సో, అంటే అతను ఏ లెవెల్‌లో బెట్టింగ్ జేస్తున్నాడు. ఇప్పుడు చూడండి రూ. 1000 బెట్టింగ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, 50,00,000 ఇన్వెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఏంటంటే, అసలు అంటే 50,00,000 వరకు పెట్టడానికి రెడీ అయ్యాడంటే, అతను ఎంత లోతుకెళ్ళాడో చూడండి దాంట్లో. అంటే లక్షల లక్షల్లో బెట్టింగ్‌లోకెళ్తున్నాడంటే చాలా లోతులోకి వెళ్తున్నాడు. చాలా లోతుకెళ్ళిపోయాడు. కానీ ఎవ్వరికీ తెలియనీయడంట. తెలియనీయకుండా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడంటండి. సో, డబ్బులు పోతానే ఉంటాయంట. పోతానే ఉన్నా కూడా గ్రహించలేడంట. మళ్ళీ నేను గెలుస్తాను. మళ్ళీ నాకు డబ్బులు ఎనక్కొస్తాయి. మళ్ళీ నేను మంచిగా అయిపోతాననేటువంటి ఒక భ్రమ అనాలా, మోసం అనాలో, ఆ మోసంలోనే బతుకుతాడంట. తనకి తను ఇంకా అంటే పోతున్నాయి గదా! నాకు పోయినియి అన్నా నేను వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడంట. మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే, ఈ బెట్టింగ్ అంతా గూడా, బెట్టింగ్ యొక్క గోల్ అంతా గూడా, ఎనకాల ఉన్న స్ట్రాటజిక్ ప్లాన్ అంతా గూడా, ఎనకాల పనిజేసే వాళ్ళంతా గూడా, వాళ్ళందరికున్న ఒక ఉద్దేశ్యం, ఒకే ఒక ఉద్దేశ్యం. అదేంటంటే, అందరి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశ్యం వాళ్ళకి క్లియర్‌గానే ఉంది. వాళ్ళేదన్నా మనకి బెయిట్‌లాగా కొంచెం ఏదో డబ్బులిస్తే ఇవ్వచ్చేమో గానీ, అల్టిమేట్‌లీ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అందరి డబ్బులు లాక్కోవాలనే గదా! మరి అది గూడా తెలియకుండా బెట్టింగ్‌లోకెళ్తున్నాడంటే, మనము ఏం చెప్పాలి? సో, పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుంది మరలా వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడండి. ఈలోపు ఏం జరుగుతదంటంటే సంబంధాలన్నీ పాడైపోతుంటాయంట. జాబ్‌లో, ఉద్యోగంలో సంబంధాలన్నీ పాడైపోతుంటాయంట. తర్వాత చదువుకుంటా ఉంటే ఎడ్యుకేషన్ పాడైపోద్దండి. సెమిస్టర్ తర్వాత సెమిస్టరు బ్యాక్‌లాగ్‌లు పెరుగుతా ఉంటాయన్నమాట. సో, ఎడ్యుకేషన్ పాడైపోతది. తన కెరియర్ పాడైపోతది. భవిష్యత్తు పాడైపోతది. అంతేకాదు చాలా సార్లు ఈ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరున్న డబ్బులు అయిపోగానే, వేరే వాళ్ళ డబ్బులు తీసుకోటానికి ప్రతి ప్రయత్నం జేస్తారంట. ఎంత లాగగలిగితే వేరే వాళ్ళ దగ్గర నుంచి అంత లాక్కోటానికి ప్రయత్నం జేస్తా ఉంటారంట. సో, వాళ్ళు వాళ్ళ ఓన్ మనీతో బెట్టింగ్ చేయరంట. వాళ్ళ ఓన్ మనీ అయిపోతది. మనందరికి తెలుసు. ఎంతకాలం ఉంటది? అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు డబ్బులెక్కడి నుంచొస్తాయి? డబ్బులెక్కడి నుంచొస్తాయంటే, వేరే వాళ్ళని భార్యని అడగటమో, బ్రదర్స్‌ని అడగటమో, సిస్టర్‌ని అడగటమో, ఫాదర్‌ని అడగటమో, మదర్‌ని అడగటమో, అబద్ధాలు చెప్పటమో, నాకు అందుకు కావాలి డబ్బులు, ఇందుకు కావాలని చెప్పి ఆ డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతో మరలా ఈ బెట్టింగు, గ్యాంబ్లింగ్ ఆడటము, ఇలాంటివన్నీ చేస్తా ఉంటారంట. అలా చేస్తే గనక డెఫినిట్‌గా వాళ్ళకి గ్యాంబ్లింగ్ డిజార్డరు ఉంది. వీళ్ళు ఆహ్, చాలా దారుణమైనటువంటి అప్పుల్లోకెళ్ళిపోతారంట. ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అప్పుడు సూసైడ్ కంటెంప్లేషన్ చేస్తారనమాట. అంటే అన్ని వైపులా అప్పులు. పర్సనల్‌గా అప్పులు, తర్వాత యాప్స్ ద్వారా అప్పులు, యాప్స్ ఉన్నాయి గదా! లోన్స్ ఇచ్చే యాప్స్. ఆ లోన్స్ ఇచ్చే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని, వాళ్ళ దగ్గర డబ్బులు అప్పులు తీసుకొని, పర్సనల్‌గా తన జీవితంలో ఉన్నోళ్ళందరి దగ్గర లోన్స్ తీసుకొని, మేబీ బ్యాంక్స్‌లో గూడా లోన్ తీసుకొని, మేబీ ఇక ఒక రకమైనది గాదు. ఇదంతా చుట్టూ గూడా ఊబిలాగా
మన చుట్టూ వచ్చేస్తుంది. ఇవన్నీ తీసుకొని అతనికి ఎలా కట్టాలో తెలియనప్పుడు, ఆమెకి ఎలా కట్టాలో తెలియనప్పుడు నేను పురుషులే చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. మేబీ స్త్రీలు గూడా చేస్తా ఉండుండొచ్చు ఈ అడిక్షను. అడిక్షన్ అనేటువంటిది అడిక్షనే. మనుషులందరికీ సంబంధించినటువంటిది. సో, అలా అప్పుల్లోకెళ్ళిపోయి, పేదరికంలోకెళ్ళిపోయి తర్వాత స్లోగా క్రిమినల్ యాక్టివిటీస్ చేయకూడని యాక్టివిటీ. వేరే వాళ్ళ డబ్బులు లాక్కోవడం అంటే క్రిమినల్ యాక్టివిటీనే గదా! సో, క్రిమినల్ యాక్టివిటీస్‌లో గూడా స్టార్ట్ జేస్తారంట. క్రిమినల్ యాక్టివిటీసే గాదు, ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతదంటే అండి, చాలా సార్లు ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అడిక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి వేరే అడిక్షన్స్ కూడా ఉంటాయంట. అంటే వీటి నుంచి బయటికి రావటం కోసం, ఈ యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ నుంచి, డిజార్డర్స్ నుంచి బయటికి రావడం కోసం వాళ్ళు ఎక్కడైనా జాయ్ దొరుకుతదా? ఎక్కడైనా హ్యాపీనెస్ దొరుకుతదా? అని వెతుక్కుంటా ఉంటారంట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు చేయకూడనిది చేయటం గాని, వెళ్ళకూడని ప్లేస్‌లకి వెళ్ళటం గాని, అలాంటివి గూడా చేస్తా ఉంటారంట. జనరల్‌గా ఈ అడిక్షన్‌తో పాటు వేరే అడిక్షన్స్ ఏంటంటే, అక్రమ సంబంధాల్లోకి ఎళ్ళిపోవటం గాని, లేకపోతే డ్రగ్స్ లాంటి వాటిల్లోకి ఎళ్ళిపోవటం గాని, అంటే ఈ పెయిన్‌ని తట్టుకోలేక చేసేటువంటి వేరే అటెంప్ట్స్ ఏంటంటే, వేరే వాటిల్లో కూడా ఎళ్ళిపోవటానికి అవకాశం ఉందని మరి డేటా చెప్తుంది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ చాలా పెద్దది. అమెరికాలో ఆల్‌మోస్ట్ $500 బిలియన్ ఇండస్ట్రీ ఇది. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఇండస్ట్రీ. ఇంకా విపరీతంగా పెంచుతున్నారు. దీన్ని గ్రో అవుతా ఉంది. అమెరికాలో అయితే ఏకంగా ఒక సిటీయే ఉంది. గ్యాంబ్లింగ్ సిటీ. లాస్ వేగాస్ అంటారనమాట. సో, ఆ పట్టణం అంతా గూడా అన్నీ గూడా ఈ కాసినోసే ఉన్నాయన్నమాట. సో, 1 కాదు, 2 కాదు. అసలు ఈ లోకంలో జరుగుతున్నటువంటి మోసము ఎంత దారుణమైన మోసం జేసి మనుషుల్ని మరి ఆఖరికి మరణానికి నెట్టేస్తున్నారో చూడండి. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి మీద ఏ విధమైన కనికరం గాని, జాలి గాని ఏమీ లేదనమాట. ఎవరి జీవితాలు నాశనమైనా, ఎన్ని కుటుంబాలు నాశనమైనా, ఎంతమంది పిల్లలు కన్నీళ్లతో ఉన్నా గూడా వీళ్ళకి ఏ విధమైన జాలి, కనికరం గూడా లేదు. లేకుండా చూడండి ఏ విధంగా వాళ్ళ జీవితాలను పాడు జేస్తున్నారో మీరిక్కడ గమనించొచ్చు. నాకు తెలిసినంత వరకు గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఈస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా. అంటే మన దేశంలో ఎక్కడ గూడా ఇది లీగల్ కాదు. ఈ జరిగే యాక్టివిటీ అంతా గూడా ఇల్లీగల్‌గానే జరుగుతది. బయటికి తెలియకుండా, ఎవరికీ తెలియకుండా జరుగుతది. ఆన్‌లైన్‌లో జరుగుతుంటది. యాప్స్ ద్వారా జరుగుతుంటది. సో, ఇదంతా గూడా బిగ్ ఏమంటారు? ఒక ఇండస్ట్రీ అన్నమాట ఇది. చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీని మరి మానిటర్ చేసి కంట్రోల్ జేయాల్సిన అవసరం గూడా ఉంది గవర్నమెంట్‌కి. నాకు తెలిసి గవర్నమెంట్ ఇది అలౌ చేయట్లేదు గాబట్టి ఇది ఇల్లీగల్. ఇల్లీగల్ కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లోకి నిజంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చేయటం అంటే మరి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లోకి ఎళ్ళిపోవటమే. ఇది నాకు తెలిసినంత వరకు లీగల్‌గా స్టేట్స్‌కి విడిచిపెట్టింది సెంట్రల్ గవర్నమెంటు. సో, స్టేట్సే ఏవైనా అలౌ చేయాలా, అలౌ చేయకూడదా అనేటువంటి డెసిషన్స్ గూడా స్టేట్సే తీసుకుంటుంది. నాకు తెలిసి కొన్ని చోట్ల మన ఇండియాలో గూడా కాసినోస్ ఉన్నాయని విన్నాను. సో, ఆ కాసినోసు అలౌ చేశారంటే ఎందుకు అలౌ చేశారంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్‌తోనే వాటిని అలౌ చేస్తారని నేను విన్నాను. ఉదాహరణకి గోవాలో కొన్ని కాసినోస్ అలౌ చేశారంట. అలానే సిక్కిం అనేటువంటి స్టేట్‌లో గూడా కొన్ని ఉన్నాయని విన్నాను. సో, చాలా స్టేట్స్‌లో లేవు ఇండియాలో. లీగల్ కాదిది. ఇది ఇల్లీగల్ అయినప్పటికి కూడా మరి చాలామంది దీనికి బానిసలైపోయి, ఈ వ్యసనంలోకెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను నాశనం జేసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను మరి దేవుని వాక్యానుసారంగా దీన్ని అడ్రెస్ చేయటానికి ప్రయత్నం జేస్తాను. దీనికి అడ్రెస్ చేయాలి. ప్రాపర్‌గా అడ్రెస్ చేయాల్సిన నీడ్ ఉంది. నేను అడ్రెస్ చేయడానికి ప్రయత్నం జేస్తాను. ఇంతకీ ఈ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఈ 2 అసలు ఏంటి? గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటే ఏంటి? ఈ 2 మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా ఒకే విధమైన మీనింగు ఈ రెండిటికి ఉందన్నమాట. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? బెట్టింగ్ అంటే ఏంటి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డెఫినిషన్స్ చెప్తాను మీకు. మేబీ మీకు అర్థమవుతది. కేంబ్రిడ్జ్ డిక్షనరీలో గ్యాంబ్లింగ్ అంటే ఏంటో నిర్వచనము ఇలా చెప్తున్నాడు. గ్యాంబ్లింగ్ అంటే నిర్వచనం ఏంటంటే, ద యాక్టివిటీ ఆఫ్ రిస్కింగ్ మనీ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ సంథింగ్. ఎ గేమ్ ఆర్ హార్స్ రేస్. హార్స్ రేసింగ్ అంటాం గదా! ఆటలో గాని, లేకపోతే హార్స్ రేస్‌లో గాని హోపింగ్ టు మేక్ మనీ. అంటే అర్థం ఏంటంటే, గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని నువ్వు దాన్నేం జేస్తున్నావంటే బెట్‌గా పెడుతున్నావు. బెట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, పందెంలో పెడుతున్నావు. నీ దగ్గరున్న డబ్బుని పందెంలో పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు? అంటే ఆ డబ్బుని రిస్క్ తీసుకొని పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావంటే ఇంకెక్కువ సంపాదిద్దామని
పెడుతున్నావు. కానీ నువ్వు ఎక్కువగా సంపాదించగలవా? లేకపోతే నువ్వు పెట్టిన డబ్బులు పోతాయా అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే, పూర్తిగా ఛాన్స్ మీదే ఆధారపడి ఉంటది. ఛాన్స్ ఆర్ లక్ అంటాం గదా! మనము అంటే అది నువ్వు డెఫినిట్‌గా నీకు ఆ డబ్బులొస్తాయని గ్యారంటీ లేదు. డెఫినిట్‌గా రావు నిజానికి. సో, కానీ నువ్వేం నమ్ముతున్నావంటే, ఇదిగో నేనొక రూ. 1000 పెడితే నాకొక మేబీ 10,000 ఒస్తాయి. నేనొక రూ. 1000 పెడితే నాకొక రూ. 1,00,000 ఒస్తాయి అని నువ్వు గనక నీ దగ్గరున్న డబ్బుల్ని రిస్క్ చేసి, ఒక ఛాన్స్ మీద ఆధారపడి, ఏం జరుగుతదో నీ చేతుల్లో లేని, నీ కంట్రోల్‌లో లేని దాని మీద ఆధారపడి, ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయని ఎదురు జూస్తూ, నువ్వు తీసుకునే ఆ రిస్క్‌ని, ఆ యాక్టివిటీని మనమేమంటామంటే గ్యాంబ్లింగ్ అంటాం. నేను గ్యాంబ్లింగ్ యొక్క డెఫినిషన్ చెప్పాననమాట. హోపింగ్ టు మేక్ మోర్ మనీ. హోపింగ్ టు మేక్ మోర్ మనీ. ఇది గ్యాంబ్లింగ్ డెఫినిషన్. మరైతే బెట్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బెట్టింగ్? బెట్టింగ్ యొక్క నిర్వచనం ఏంటి? బెట్టింగ్ యొక్క నిర్వచనం గూడా సేమ్ ఉంది. దానికి ఏమి తేడా లేదు. బెట్టింగ్‌కి, గ్యాంబ్లింగ్‌కి డెఫినిషన్‌లో నాకైతే ఏం తేడా కనపడలేదు. బెట్టింగ్ అంటే ఏంటంటే, ద యాక్టివిటీ ఆఫ్ రిస్కింగ్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ బై ట్రైయింగ్ టు గెస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ రేస్ ఆర్ అదర్ ఫ్యూచర్ ఈవెంట్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ గూడా ఒక వ్యక్తి తన దగ్గరున్న డబ్బుల్ని రిస్క్ చేసి పందెంలో పెడుతున్నాడు. ఎందుకు పందెంలో పెడుతున్నాడంటే, తను ఇంకా తను అనుకున్నది జరుగుతదని భవిష్యత్తులో, జరిగినప్పుడు తనకి చాలా డబ్బులు తిరిగొస్తాయని తను తన డబ్బును పెట్టటమే బెట్టింగ్ అంటే. సో, నిర్వచనం పరంగా చూసామనుకోండి, గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి నిర్వచనం పరంగా ఏమి తేడా నాకేమి తేడా కనిపించట్లేదు. బట్ తేడా ఉంది. ఆ తేడా ఏంటో నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. మూడోది వేజరింగ్ అని గూడా అంటాం. డబ్ల్యూఏజీఆర్ఐఎన్‌జి వేజర్ అంటే బెట్. సో, బేసికల్‌గా వేజరింగ్ అన్నా గూడా టు రిస్క్ మనీ ఆన్ ద అన్‌నోన్ రిజల్ట్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇన్ ద హోప్ ఆఫ్ విన్నింగ్ మోర్ మనీ థాన్ యూ హావ్ రిస్క్డ్. దట్ ఈస్ వాట్ వేజరింగ్ మీన్స్. ఈ 3 తెలియాలి. గ్యాంబ్లింగు, బెట్టింగు, వేజరింగ్ ఈ 3 గూడా దగ్గర దగ్గర డెఫినేషన్స్ ఒకటే. మనం వేజరింగ్ అనేటువంటిది రెండిటికి వాడతాం. బెట్టింగ్‌కి వాడతాము, గ్యాంబ్లింగ్‌కి వాడతాం. సో, అంటే అర్థం ఏంటంటే వేజర్ అనేటువంటి మాటకు అర్థం బెట్. సినానిమ్ ఏంటంటే బెట్ అనేటువంటి మాట. సో, ఇప్పుడు గ్యాంబ్లింగ్‌లో, బెట్టింగ్‌లో ఈ రెండిట్లో గూడా కామన్ థింగ్ ఏంటంటే, కామన్ థింగ్ నేను జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండిటికి ఉన్నటువంటి కామన్ ఈ రెండిట్లో ఉందేదో చెప్తాను. ఈ రెండిటికి తేడా చెప్తాను. గ్యాంబ్లింగ్ కను ఉదాహరణలు గూడా ఇస్తాను మేబీ. ఉదాహరణలు గూడా ఇస్తే మీకు ఎగ్జాంపుల్స్ గూడా ఇస్తే మీకు అర్థమవుతదన్నమాట. గ్యాంబ్లింగ్‌లో, బెట్టింగ్‌లో రెండిట్లో గూడా ఒక వ్యక్తి రెండిట్లో వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఆ వ్యక్తి ఇక్కడున్న వ్యక్తి గూడా తన మనీని రిస్క్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడున్న వ్యక్తి గూడా తన మనీని రిస్క్ చేయాలనుకుంటున్నాడు. గ్యాంబ్లింగ్‌లో, బెట్టింగ్‌లో రెండిట్లో గూడా. సో, తర్వాత దేని మీద రిస్క్ చేయాలనుకుంటున్నాడు? ఒక ఈవెంట్ మీద, ఒక సంఘటన మీద, లేకపోతే రేపు ఏదో జరుగుతది, లేకపోతే దీంట్లో ఏదో జరుగుతది అనేటువంటిది ప్రెడిక్షన్ చేస్తూ ప్రాబబిలిటీని లెక్కలేసుకొని, ప్రెడిక్షన్ లెక్కలేసుకొని, తన చేతుల్లో, తన కంట్రోల్‌లో లేనటువంటి దాని మీద ఈ డబ్బులు పెట్టటానికి, రిస్క్ తీసుకోవడానికి ఇద్దరు ఇష్టపడుతున్నారు. గ్యాంబ్లింగ్ చేసేవాడు ఇష్టపడుతున్నాడు. అలాగే బెట్టింగ్ చేసేవాడు కూడా ఇష్టపడుతున్నాడు. అట్ ద సేమ్ టైమ్ అది అయిపోయిన తర్వాత ఇది ఎగ్జాంపుల్ గేమ్ అనుకోండి. హార్స్ రేసింగ్ అనుకోండి. లేకపోతే ఏదన్నా ఆహ్, స్పోర్ట్స్ గేమ్ అనుకోండి. రేపు ఏం జరుగుతది? ఎవరు గెలుస్తారు? లేకపోతే ఈ రేస్‌లో ఎవరు గెలుస్తారు? అని ఇద్దరు డబ్బులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారంటే, ఒకవేళ నేను గెలిస్తే నాకు దీనికన్నా 10 ఇంతలొస్తది. లేకపోతే 20 ఇంతలొస్తది. 30 ఇంతలొస్తది. అని ఉన్న డబ్బుని రిస్క్ చేసి పెడుతున్నారు ఈవెంట్‌లో. సో, గ్యాంబ్లింగ్‌లో అదే జరుగుతుంది. బెట్టింగ్‌లో గూడా అదే జరుగుతుంది. సో, తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైము వీళ్ళు నష్టపోతారు, వీళ్ళు నష్టపోతారు. సో, మరి అలాగైతే 2 ఎగ్జాక్ట్‌గా ఉన్నాయి గదా! సేమ్ ఉన్నాయి గదా! గ్యాంబ్లింగు, బెట్టింగు. ఈ రెండిటికి మరి అంటే సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఒక వ్యక్తులున్నారు, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ డబ్బులున్నాయి, ఇక్కడ డబ్బులున్నాయి. ఇక్కడ రిస్క్ చేస్తున్నాడు, ఇక్కడ రిస్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్సే ఉంది. రేపేం జరుగుతదో, ఔట్‌కమ్ ఏముంటదో ఈళ్ళకి తెలీదు, ఈళ్ళకి తెలీదు. గ్యాంబ్లింగ్‌లో తెలీదు, బెట్టింగ్‌లో గూడా తెలీదు. మరైతే తేడా ఏంటి? బెట్టింగ్‌కి, గ్యాంబ్లింగ్‌కి తేడా ఏంటో నేను చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజానికి బెట్టింగ్ కంపేర్డ్ టు గ్యాంబ్లింగ్ ఈజ్ లెస్ రిస్కీ.
గ్యాంబ్లింగ్ ఈజ్ మోర్ రిస్క్. అంటే అర్థం ఏంటంటే రిస్క్ లెవెలు గ్యాంబ్లింగ్‌లో ఎక్కువుంటది. ఆహ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లాటరీ తీసుకున్నారనుకోండి. లాటరీ కొంటుంటారు గదా! లాటరీ గెలవాలని చాలా కాలంగా చాలామంది కొంటా ఉంటారు. దట్ ఈస్ ప్యూర్ గ్యాంబ్లింగ్. ఎందుకంటే అది ప్యూర్ లక్ మీద లేకపోతే ఛాన్స్ మీద ఆధారపడుంది. దాంట్లో రిస్క్ ఎక్కువ. నీకు డబ్బులు తిరిగి రావటం అంటూ చాలా కష్టం. నీకు తెలీదసలు వస్తదో రాదో. బెట్టింగ్‌లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బెట్టింగ్‌లో కొంత నాలెడ్జ్ గావాలి. దీంట్లో నాలెడ్జ్ లేదు, ఏమి లేదు. జ్ఞానం ఏం అవసరం లేదు. బెట్టింగ్‌లో ఏం కావాలి? బెట్టింగ్‌లో నీకు కొంచెం స్కిల్ గావాలి, జ్ఞానం గావాలి. అంటే నైపుణ్యత అవసరం బెట్టింగ్ చేయాలంటే, కొంత జ్ఞానం గూడా అవసరం. ఇప్పుడు లాటరీ కొన్నోడికి జ్ఞానం ఏం గావాలండి? నాలెడ్జ్ ఏం గావాలి? ఏం అవసరం లేదు. వాడు లాటరీ టికెట్ డబ్బులు పెట్టాడు, కొన్నాడు. వస్తే వస్తది, లేకపోతే లేదు. లేకపోతే మీరు కాసినోస్‌లో మనం వీల్స్ అని ఉంటాయి. రౌలెట్ వీల్ అని, తర్వాత స్లాట్ మెషిన్స్ అని ఉంటాయి. అక్కడ మీకు నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అది మీరు డబ్బులు పెట్టడమే అంతే. మీరు ఏం చేయకపోయినా గూడా దాని రిజల్ట్ వస్తదనమాట. సో, మన చేతుల్లో ఇప్పుడు లేకపోతే మనం పాచికలు అంటుంటాం గదా! డైస్ అంటుంటాం. ఆ డైస్ ఏసామనుకోండి, నీ చేతుల్లో ఏం లేదు. సో, దానికి జ్ఞానము, తెలివితేటలు, ఆలోచన, స్కిల్ ఏం అవసరం లేదు. కానీ బెట్టింగ్‌లో కొంత ఆలోచన, కొంత స్కిల్ అవసరం. గ్యాంబ్లింగ్‌లో అవసరం లేదు. సో, గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి తేడా ఏంటంటే, గ్యాంబ్లింగ్ ఈజ్ మోర్ రిస్కీ. బెట్టింగ్ ఈజ్ కంపేరేటివ్‌లీ గ్యాంబ్లింగ్ నేననుకుంటాను లెస్ రిస్క్. సో, ఇది ఒక డిఫరెన్స్ గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి. రెండో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ స్కిల్ అవసరం లేదు. ఇక్కడ స్కిల్ కావాలి. ఇక్కడ స్కిల్ కావాలి. బెట్టింగ్‌లో స్కిల్ గావాలి. నాలెడ్జ్ గావాలి. సో, నువ్వంతా స్టడీ జేసుకొని అసల ఏం జరుగుతుంది? ఈళ్ళకేం జరుగుతుంది? ఆళ్ళకేం అంటే నువ్వు మైండ్ పెట్టాల్సొస్తది ఇక్కడ. గ్యాంబ్లింగ్‌లో జనరల్‌గా నువ్వు మైండ్ పెట్టాల్సిన అవసరము లేదనమాట. సో, బేసికల్‌గా 2 ఒకటే. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఆర్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి. ఒకటి స్కిల్ ఉందా? లేదా? ఎక్కువ స్కిల్ ఉందా? లేదా? రెండోది రెండోదేంటంటే ఎక్కువ రిస్క్ దేంట్లో ఉంది. గ్యాంబ్లింగ్‌లో హై రిస్క్. అండ్ బెట్టింగ్‌లో కూడా హై రిస్కే. ఇది అసలు మామూలు రిస్క్ కాదనమాట. ఇదంతా కూడా చేయకూడందే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు గూడా ఇవి 2 చేయరు. ఎందుకు చేయరు? ఈ 2 తప్పు గాబట్టి. గవర్నమెంట్స్ వీటిని ఇల్లీగల్‌గా డిక్లేర్ చేసినియి. ఎందుకని? అవి మోసం గాబట్టి. సో, ప్రపంచంలో డబ్బులున్నవాళ్ళు గ్యాంబ్లింగ్ అను, బెట్టింగ్ జేస్తారా అండి? డబ్బులున్నోళ్ళు ఏం జేస్తారు? ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్ స్టార్ట్ జేస్తాడు. ఇంకొక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ ప్రపంచంలో ధనవంతులు ఎవరు గూడా, డబ్బులున్నవాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు ఎవరు గూడా గ్యాంబ్లింగు జేయరు, బెట్టింగు జేయరు. వాళ్ళు వాళ్ళ ధనాన్ని, సంపదను పెంచుకోవటానికి ఇంకా కష్టపడి సంపాదించే మార్గాలు ఎన్నుకుంటారు గానీ, ఎవరైనా మీరు బ్యాంక్‌లో డబ్బులు పెడితే, బ్యాంకులు గ్యాంబ్లింగ్ అను, బెట్టింగ్ ఆడతాయండి? ఎక్కడైనా జరుగుతదా? ఎందుకు వాళ్ళకి తెలీదా? వాళ్ళేమన్నా తెలివి లేనోళ్ళా? వాళ్ళ దగ్గర బోలెడంత మంది పెట్టే సంపదంతా పెట్టుకొని, వాళ్ళు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆడొచ్చు గదా! వాళ్ళెందుకు ఆడరు? ఎందుకు ఆడరంటే, అది మోసం గాబట్టి. అది మోసం గాబట్టి వాళ్ళెవరు డబ్బులున్న వాళ్ళు, తర్వాత బాధ్యత ఉన్నవాళ్ళు ఎవరు చేయనటువంటిది ఈ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్. సో, బెట్టింగ్‌కి, గ్యాంబ్లింగ్ ఉన్న నేననుకుంటాను డిఫరెన్స్ గూడా అంటే గ్యాంబ్లింగ్‌లో పెద్ద స్కిల్ అవసరం లేదు. నీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ అవసరం లేదు. బట్ బెట్టింగ్‌లో అయితే డెఫినిట్‌గా నువ్వు పెట్టాల్సిన అవసరము వస్తదనమాట. సో, ఇది కొంత నేననుకుంటాను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకిచ్చాను. సో, ఈ ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లో ఏమేమున్నాయి? ఏమేమొస్తాయి పాస్టర్ గారన్నాను. లాటరీస్ జనరల్‌గా గ్యాంబ్లింగ్‌లోకొస్తాయి. చాలా గేమ్సు, ఆన్‌లైన్ గేమ్సు, స్పోర్ట్స్ గేమ్సు ఇవన్నీ గూడా ఎక్కువ బెట్టింగ్ సైడ్‌కి వస్తాయి. కార్డ్ గేమ్స్ 2 సైడ్స్ ఉన్నాయి. తర్వాత మనం కాసినోస్ ఉన్నాయి. కాసినోస్ గ్యాంబ్లింగ్ సైడ్‌కొస్తాయి. డైసు మనం పాచికలు అంటుంటాం గదా! ఆ డైసు ఏయటం అంతా గూడా ఎక్కువ గ్యాంబ్లింగ్‌లోకొస్తది. బెట్టింగ్‌లోకి రాదు. సో, బెట్టింగ్ అనేటువంటిది ఎక్కువ నేను గమనిస్తా ఉందేంటంటే, ప్రాముఖ్యంగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అంతా మొత్తం మొత్తం మనిషి యొక్క చేతుల్లోకొచ్చేసింది. చేతుల్లోకొచ్చేసింది, ఇంటర్నెట్ రూపంలో వచ్చేసింది, యాప్స్ రూపంలో వచ్చేసింది, అందరికి దగ్గరకొచ్చేసింది. నువ్వు చేయాల్సింది ఏమీ లేదనమాట. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవటం, డబ్బులు దాంట్లో ఏసేయడం, మొదలుపెట్టడం అనమాట. సో, ఎంత దారుణమైనటువంటి
పరిస్థితి ఉందంటే సో ఇవన్నీ గూడా లాటరీసు, బింగో గేమ్స్, బెట్టింగు, స్పోర్ట్స్ బెట్టింగు, కార్డ్ గేమ్స్, పోకరు, తర్వాత బ్లాక్ జాకు, ఆహ్, తర్వాత ప్రైవేట్ స్పోర్ట్స్ బెట్టింగు, స్లాట్ మెషిన్స్, క్యాసినోసు, ఇంటర్నెట్ గ్యాంబ్లింగు, డైసు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని ఉన్నాయి. ఆ ఫ్యాంటసీ స్పోర్ట్స్ బిజినెస్ ఈస్ అనదర్ బిగ్ బిజినెస్ ఇన్ అమెరికా అనమాట. సో, ఇవన్నీ గూడా గ్యాంబ్లింగ్ కన్నా వస్తాయి. లేకపోతే బెట్టింగ్‌లో కన్నా గూడా వస్తాయన్నమాట. సో, నేను బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ పాపము. అది దేవుని బిడ్డలు చేయకూడదు. ఎందుకు చేయకూడదో ఒక 10 కారణాలు చెప్తాను. 10 కారణాలు చెప్తాను. చెప్పటానికి ముందు కొంచెం నేను పదాలను నిర్వచించటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పదము లక్. లక్ అంటే ఏంటి? దశ లేకపోతే యోగము అంటుంటాం గదా! అంటే ప్యూర్ లక్. అంటే నువ్వు చేసేదేం లేదు. అది నీ వైపు పడాలంటే నీ వైపు పడతది. పడకూడదంటే పడదు. సో, దాన్ని లక్ అంటాం. లక్ లేకపోతే ఛాన్స్ అనండి. అదృష్టం అంటాం గదా! ఆకస్మికంగా, అకస్మాత్తుగా, అప్రయత్న సిద్ధంగా అంటాం. లక్ ఆర్ ఛాన్స్. లక్ ఆర్ ఛాన్స్ అనేటువంటిది ఈ రెండిట్లో గ్యాంబ్లింగ్‌లో, బెట్టింగ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. బెట్ అంటే మీకు తెలుసు. బెట్ అంటే పందెము. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాంబుల్ అంటే జూదము. గ్యాంబ్లింగ్ ఈజ్ జూదము. బెట్టింగ్ అంటే పందెము. సో, ఈ రెండిటికున్న మాటలు తెలుగులో పదాలు గూడా డిఫరెంట్. ఒకటి జూదము, రెండోది పందెము. బెట్టింగ్ అంటే పందెము. గ్యాంబ్లింగ్ అంటే జూదము. సో, ఇదే కాకుండా మీరు మీకు తెలుసు కదా! డైస్ గేమ్స్ ఉన్నాయి. మనం పాచికలతో ఏమంటారు అడపాళ్ళంటారా? వాటితో ఆడుతుంటారు. సో, ఇవి కాకుండా మీకు కొంత గెస్ చేయాల్సుంటది. గెస్సింగ్ ఉంటది దీంట్లో. గెస్సింగ్ ఏంటి? రేపు ఎవరు గెలుస్తారు? దీంట్లో ఎవరు గెలుస్తారు? అసలు ఒకటి కాదండి. రేపు వర్షం పడతదా? పడదా? రేపు మేఘాలొస్తాయా? రావా? రేపు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? రేపు ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారు? మా ఊర్లో ఎవరు గెలుస్తారు? అంటే ఇదెక్కువ ఫ్యూచర్ ఈవెంట్స్ మీద అంటే ఇంకా జరగనటువంటి ఈవెంట్స్ మీద ఎక్కువ పందెము కడతన్నారు. హార్స్ రేసెస్ మీద పందాలు కడతారు. స్పోర్ట్స్ మీద పందాలు కడతారు. ఎలక్షన్స్ మీద పందాలు కడతారు. దేని మీద పందాలు కట్టరు? మనిషికి తెలియని ప్రతి దాని మీద రేపేం జరుగుతదో తెలియని ప్రతి దాని మీద ఏం కడతారు? పందాలు కడతారు. సో, పూర్తిగా ఊహాజనితంగా అంచనా ఏస్తూ ఛాన్స్ తీసుకుంటా, మరి రిస్క్ తీసుకుంటా చేసేటువంటిది ఇది పాపము. పాపము. దేవుని బిడ్డలు ఎవరు చేయకూడనటువంటి పాపము. సో, నేను ఒక 10 కారణాలు చెప్తాను. ఎందుకు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ పాపమో చెప్తాను. నిజంగా ఆహ్, ఒక మంచి జీవితము ఇలాంటి వ్యసనానికి అలవాటు పడి, పాడు చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ, ఆఖరికి మరణం వైపు వెళ్ళిపోతుందని తెలిసినా గూడా, మనమేమి పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, నిజంగా నీకు ప్రేమ లేదు వాళ్ళ మీద. వాళ్ళ జీవితాలు ఎలా అయితే నాకెందుకు? నేను మంచిగా ఉన్నాను కదా! అని అనుకుంటే నీకు క్రీస్తు మనసు లేదు. నాశనానికి వెళ్ళిపోతున్న మనల్ని రక్షించటానికి ఆయన మహిమను విడిచిపెట్టొచ్చాడు. మనం నరకానికి వెళ్ళిపోతే ఏంటి అని ఆయన విడిచిపెట్టలేదు మనల్ని. క్రీస్తు మనసేంటంటే, ఒక కుటుంబం కష్టంలోకెళ్తుందన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితము అన్నప్పుడు, మనము వాళ్ళకి చెప్పాలి. ఎందుకు తప్పో చెప్పాలి. అలా చేయొద్దని చెప్పాలి. అలా చేయటం వల్ల నాశనం జరుగుతదని చెప్పాలి. వాళ్ళకి వ్యక్తిగతంగా నాశనం జరుగుతది. కుటుంబానికి నాశనం జరుగుతది. భార్యకు, పిల్లలకు నాశనం జరుగుతది. కుటుంబాలకు అన్నిటికి చుట్టూ ఉన్న కుటుంబాలన్నిటికి నాశనం జరుగుతది. ఎంతోమందికి బెట్టింగ్‌కి మరి దాసులైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఆఖరికి చనిపోతా ఉన్నారు. వాడు చనిపోతే చనిపోయాడు. భార్యని, పిల్లల్ని కూడా చంపుతాడు. ఎంత దారుణమైన పరిస్థితంటే, చనిపోతే చనిపోయావు నువ్వు. నువ్వు చనిపో. నువ్వు పాపం చేసావు. కాబట్టి భార్య, పిల్లలేం చేశారు? కుటుంబం అంతా ఎందుకు చనిపోవాలి? ఒక వ్యక్తి బాధ్యత లేకుండా చేసేటువంటి పాపం వలన అతనితో పాటు ఉన్నోళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నాడంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి హృదయమో మనిషిది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే డబ్బులు సంపాదించేయాలి.
త్వరగా సంపాదించాలి. కష్టపడకుండా సంపాదించాలి. తప్పుడు మార్గాల్లో ఎళ్లి సంపాదించాలి. ఎంత పాపమండి. ఆ! ఈ పాపమును మనము జాగ్రత్తగా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, నేనొక 10 రీజన్స్ చెప్తాను. ఎందుకు గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగు పాపం. దేవుని బిడ్డలు ఎవ్వరు గూడా ఇది చేయగూడదు. ఇంకొకటి ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళని బయటికెలా తీసుకురావాలో గూడా నేను చెప్తాను. సో, ఇది పాపమని చెప్పి నేను విడిచిపెట్టట్లేదు. లాస్ట్‌లో ఈ బెట్టింగ్‌లో, ఈ గ్యాంబ్లింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళని బయటికెలా తీసుకొని రావాలి. కార్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. కార్డ్స్ ఉంటాయి కదా! కార్డ్స్‌తో ఆడుతుంటారు. అవన్నీ గూడా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కేటగరీలోకొస్తాయన్నమాట. నేను చెప్పాను గదా! ఇలాంటి అలవాట్లు, వ్యసనాలు ఉన్నవాడికి వేరే వ్యసనాలు గూడా ఉంటాయి. నేను ఇందాక చెప్పాను. వేరే వ్యసనాలు గూడా ఉంటాయి. వ్యభిచారము, తాగుడు ఇవన్నీ కనెక్టెడే. ఇంకా అంటే ఇంకంతా గూడా చీకటి జీవితమే. ఇల్లీగల్. ఒకటి గూడా లీగల్ ఉండదు దాంట్లో. అదంతా చేయగూడదు. ఒక మంచి పౌరుడిగా చేయగూడదు. ఈవెన్ లోకం గూడా ఒప్పుకోదు. సంఘం సంగతి పక్కన పెట్టండి. లోకమే ఒప్పుకోదు దీన్ని. సమాజమే ఒప్పుకోదు వీటిని. సో, మరి సంఘం ఎలా ఒప్పుకుంటది? సంఘం అసలు ఒప్పుకోదు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు కుమారుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంలో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి ఉండకూడదు. క్రైస్తవ కుటుంబాల్లో అసలు ఉండకూడదు. సో, నేను ఇప్పుడు రీజన్స్ చెప్తాను. ఎందుకు బెట్టింగ్, గ్యాంబ్లింగు పాపమో ఒక 10 కారణాలు చెప్తాను. ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోండి. నంబర్ 1 ఫస్ట్ కారణం ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించిందే మనము సోమరులుగా ఉండకుండా కష్టపడి పని చేయాలని దేవుడు మనల్ని సృష్టించాడు. లాస్ట్ 7 వీక్స్ నుంచి నేను చెప్తున్నటువంటి మెసేజెస్ ఏంటంటే, నువ్వు డబ్బు సంపాదించాలంటే, సంపదని క్రియేట్ చేయాలంటే, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఏంటంటే దేవుని స్వరూపమే నీలో పెట్టాడాయన. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. దేవుని స్వరూపంలో ఉన్నావు కాబట్టి, దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. నువ్వు క్రియేట్ చేయగలవు. దేవుడు సృష్టిని చేసాడు. నువ్వు గూడా తయారు చేయగలవు. వాల్యూ క్రియేట్ చేయగలవు. కష్టపడగలవు. సంపాదించగలవు. కావాల్సిన తెలివిచ్చాడు. కావాల్సినటువంటి సమయం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు. కృప ఇచ్చాడు. ఇంతిచ్చి దేవుడు నిన్నడుగుతుందేంటంటే, నువ్వు కష్టపడి సోమరిగా లేకుండా సంపాదించు అని దేవుడు చెప్తున్నప్పుడు, దాన్ని నువ్వు ఫాలో అవ్వకుండా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఏంటి? అసలు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వైపు ఎందుకెళ్తన్నాడు ఒక వ్యక్తి? ఎందుకు వెళ్తున్నాడంటే ఈజీ మనీ, క్విక్ మనీ. ఈజీ మనీ అండ్ క్విక్ మనీ. కొంతమంది ఏమంటారంటే, ఓహ్! నేను బెట్టింగ్ ఎందుకు జేస్తున్నానంటే, నాకు కొంచెం రిలాక్సేషన్ కోసం జేస్తున్నాను. జాయ్ కోసం జేస్తున్నాను. ఆనందం కోసం జేస్తున్నాను. ఓహ్! గెలిసినప్పుడొచ్చే ఆనందం ఎలా ఉంటదో మీకు తెలీదు. చాలా బావుంటది. చాలా యూఫోరిక్‌గా ఉంటది. ఎక్సలరేటింగ్ ఉంటది. లేకపోతే అడ్రినల్ రష్ ఉంటది నాకు. నేను గ్యాంబ్లింగ్ ఆడుతున్నాను అని కొంతమంది చెప్తారు. అబద్ధం. నీకు అడ్రినల్ రష్ ఇస్తున్నట్టే చెప్తది మొదటిసారి, రెండోసారి. నేను ఒక పాయింట్ ఉంది చెప్తాను. ఎలా మోసం చేస్తదో అది నిన్ను ఎలా నాశనం చేస్తదో చెప్తాననమాట. సో, ఇదంతా, ఇదంతా అబద్ధమే. ఇదంతా అబద్ధమే. ఇదంతా మోసమే. తనను తాను మోసం చేసుకుంటున్నాడు. వేరే వాళ్ళని గూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము నంబర్ 1 నువ్వు కష్టపడి, పని చేసి, నువ్వు సంపాదించాలి. నేనిందాక ఎగ్జాంపుల్స్ గూడా 2 చెప్పాను. ఒకటి ప్రపంచంలో ఉన్న ధనవంతులు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చేయరు. వాళ్ళకి ఎన్ని లక్షల కోట్ల డబ్బులున్నా గూడా, ఇంకా లక్షల కోట్లు కష్టపడి వేరే బిజినెస్‌లు స్టార్ట్ జేసి ఎలా సంపాదించాలని చూస్తారు గానీ, లక్ మీద, ఛాన్స్ మీద లక్ అండ్ ఛాన్స్. ఇప్పుడు గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఈస్ ఆల్ లక్ అండ్ ఛాన్స్. దాంట్లో నువ్వు చేసేదేం లేదు. నువ్వు చేయగలిగింది గూడా ఏం లేదు. నువ్వు ఊరికే ఊహించగలవు. ఇది జరగొచ్చు, ఇది జరుగుతదేమో అనేటువంటి ఊహ. అలాంటిది గాదు. మరి వాళ్ళు కష్టపడి సంపాదించి, సంపాదించిన దాంతో ఇంకా బిజినెసెస్ చేసి, ఇంకా సంపాదించాలని ప్రయత్నం జేస్తున్నారు గదా! అంటే లోకంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం గూడా మనుషులకి లేకపోతే ఎలాగండి? వాళ్ళకంత జ్ఞానం ఉందో చూడండి. సో, మొదటి కారణం ఎందుకు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ రాంగ్ అంటే, దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడవట్లేదు గాబట్టి. దేవుని మార్గం ఏంటంటే, నువ్వు కష్టపడి సోమరితనాన్ని విడిచిపెట్టి పని చేయాలని దేవుడు చెప్తున్నాడు గాబట్టి. దీంట్లోనే అంటే
చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ నేను అక్కడికి వదిలేస్తాను. లాస్ట్ 7 వారాలు చెప్పిన దానికి ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఉన్న కనెక్షన్ ఏంటంటే, మనం కష్టపడి పని చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండో రీజన్ ఏంటంటే, గెట్ రిచ్ క్విక్ ఈజ్ అన్‌బిబ్లికల్. గెట్ రిచ్ క్విక్ ఈజ్ అన్‌బిబ్లికల్. అంటే ఏంటంటే, త్వరగా నేను ధనవంతుడినయిపోవాలి, త్వరగా నేను డబ్బులు సంపాదించాలి అనేటువంటి మనస్సు దేవుని వాక్యానుసారము కాదు. దేవుని వాక్యానుసారం కాదు. అది నిన్ను దేవుడి నుంచి దూరము చేస్తది. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఏముంటదంటే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసము చేత సంపాదన అనే మాట ఉంది గదండీ! దాని వెనకాల ఉన్న పదము హేస్ట్‌లీ అని గూడా ట్రాన్స్‌లేట్ జేయొచ్చు. హేస్ట్‌లీ అంటే ఏంటంటే తొందరగా. మోసం ఎందుకు జేస్తున్నావు నువ్వు? మోసం ఎందుకు జేస్తున్నాడు? ఇప్పుడు లంచం ఎందుకు తీసుకుంటాడు? లంచం ఎందుకు తీసుకుంటాడంటే తొందరగా ధనవంతుడు అవ్వాలని, త్వరగా సంపాదించాలని, త్వరగా గొప్పవాడవ్వాలని. సో, ఇక్కడ మోసము చేత అనే దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే, త్వరగా, తొందరగా నువ్వు సంపాదించాలనేటువంటి సంపాదన ఆశతో గనక నువ్వు పరిగెడితే, నువ్వు కష్టపడుతూ, దేవుడు నిన్ను దీవిస్తూ పైకి తీసుకెళ్ళటం కాకుండా, లేదు నేనే తప్పుడు మార్గాల్లో ఎళ్తాను, నేను సంపాదిస్తాను, త్వరగా నేను ధనవంతుడినయిపోతానని నువ్వు ప్రయత్నం చేస్తే గనక, ఆ ధనము నీతో నిలబడదంట. క్షీణించిపోద్దంట. అంతేకాదు. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను. ఇక్కడ కష్టం చేసి కూర్చుకొనువాడు అనే మాట ఉంది గదండీ! అది చాలా ఇంపార్టెంట్ మాట. కూర్చుకోవడం అంటే ఏంటి? కొంచెం జాగ్రత్త జేసుకోవటం. ఇప్పుడు నా దగ్గర రూ. 1000 ఉన్నాయి. నేను జాగ్రత్త చేసుకుంటాను. ఇంకొక రూ. 1000 వచ్చినియి. జాగ్రత్త చేసుకుంటాను. ఇంకొక రూ. 1000 వచ్చినియి. జాగ్రత్త చేసుకుంటాను. అలా అలా గనక మనము కష్టపడి సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకుంటే గనక అతని ఆస్తిని తను వృద్ధి చేసుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. సో, దేవుని వాక్యానుసారంగా త్వరగా నేను ధనవంతుడినయిపోవాలి, గొప్పవాడినయిపోవాలి అని ప్రయత్నం చేయటం మాత్రం దేవుని వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటుంది. ఏముందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని ఇక్కడ ఒక మాట అంటాడు. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. చూడండి, గెట్ రిచ్ మైండ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తది? పోలీస్ స్టేషన్‌లకి, జైలుకి తీసుకెళ్తది. అంతే గదండీ! ఇప్పుడు బెట్టింగ్‌లో నువ్వు చేస్తుందంతా రేపు ఇల్లీగల్ అని తెలిసి బయటపడిందనుకోండి. నువ్వు ఎవరెవరి డబ్బులో మోసం చేసి తెచ్చావనుకోండి. ఊరుకుంటారా? నువ్వు శిక్షను తప్పించుకుంటావా? అంటే నువ్వు చూడండి, మనిషి ధనవంతుడొకటికి ఆతురపడ్డావనుకో, నువ్వు ఆతురపడితే నువ్వు డెఫినిట్‌గా నీ మీద కేసులు పడతాయి. నువ్వు కోర్టులకెళ్తావు. నువ్వు నువ్వు జైలుకెళ్తావు. నువ్వు శిక్ష తప్పించుకోలేవు. ఎందుకంటే నువ్వు అన్యాయపు మార్గాల్లో ఎళ్లి ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నావు. సో, గెట్ రిచ్ యాటిట్యూడ్ ఈస్ నాట్ గుడ్. మీకు ఆగూరు ప్రార్థన జ్ఞాపకం ఉంది గదా! నేను సంఘంలో చెప్పాను. ఆయన ఏమంటాడు? ఆగూరు ఏమంటాడు? 30వ అధ్యాయము సామెతల గ్రంథంలో 8దో వచనంలో ఏమంటాడండి? పేదరికమునైనను, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. సో, అంటే చూడండి, మనం ఆహ్, రిచ్ అవ్వాలనేటువంటి మైండు మనల్ని దేవుడి నుంచి గూడా దూరం జేయటానికి అవకాశం ఉంది. సో, ఇది మంచి మైండ్ కాదు. గెట్ క్విక్ రిచ్ ఆర్ గెట్ రిచ్ క్విక్. ఈ మైండే మనకి మంచిది గాదని దేవుని వాక్యం చెప్తుంది. నేను అనుకుంటాను, గ్యాంబ్లింగు అలాగే బెట్టింగ్ చేసేవాళ్ళందరూ గూడా వాళ్ళు ఏదో సంతోషం కోసం జేస్తున్నామని మొదలుపెడతారు. అది చాలామంది చెప్పేటువంటి మాటే. నేను అమెరికాలో గూడా విన్నాను. ఇక్కడ గూడా వింటున్నాను. సో, మేమేదో జాయ్ కోసం జేస్తున్నాము, సంతోషం కోసం జేస్తున్నాము, లేకపోతే చాలా చిన్న అమౌంటు, నెల రోజుల్లో ఒక రూ. 1000 పెడితే ఏమవుతది? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మొదలుపెట్టడం అలానే మొదలుపెడతావు. నువ్వు మాత్రం తిరిగి రావటం అంటూ జరగదు. ఎందుకంటే ఇది వ్యసనం. ఇది నిన్ను వ్యసనపరుడుగా చేస్తది. వ్యసనం నిన్ను, నువ్వు గూడా తర్వాత ఒక రూ. 1000 పెట్టినప్పుడు 10,000 వచ్చినియనుకోండి. ఇప్పుడేం జేస్తావు నువ్వు? నిద్ర పట్టదు నీకింక. ఏంటంటే 10,000ని
ఎలా రూ. 1,00,000 చేయాలి. 10,000 ఇంత త్వరగా సంపాదించగలనా? అదే 10,000 పెట్టినట్టయితే నేను 1,00,000 వచ్చాయి కదా ఆల్రెడీ. నా అప్పులన్నీ తీరిపోయాయి గదా! నా ఆర్థికంగా బాగుండేది కదా! ఈ థింకింగ్ ఇలా నడుస్తది వాళ్ళకి లోపల. ఆల్రెడీ బెట్టింగ్‌లో నష్టపోయిన వాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? ఒక్కసారి వచ్చిందంటే ఈ అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి ఇంకొంచెం పెడతానంటాడు. సో, గెట్ రిచ్ రెండో రీజన్ ఏంటంటే త్వరగా ధనవంతుడిని అయిపోవాలంటాం. దేవుని వాక్యానుసారం కాదు కాబట్టి ఇలాంటి మార్గాల్లోకి మనము ఎళ్ళకూడదు. మూడో పాయింట్ ఏంటంటే దీని వెనకాల ఆలోచన అంతా ఏంటంటే ధనం మీద ప్రేమ. లవ్ ఆఫ్ మనీ అంటాం కదా! సో, ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యొక్క అల్టిమేట్ ఉద్దేశ్యం ఏంటంటే త్వరగా ధనం సంపాదించాలి. ధనం అంటే ప్రేమ. డబ్బు అంటే పిచ్చి. డబ్బు అంటే ప్రేమ అన్నమాట. దీన్ని మనము లవ్ ఆఫ్ మనీ అంటాము. దేవుని వాక్యము చాలా సార్లు దీన్ని రాంగ్ అనేటువంటిది అంటే అలాంటి యాటిట్యూడే మనకు మంచిది గాదు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6 అధ్యాయము 9 వచనం ఈ మాటలున్నాయి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొండ్రి. సో, నీకు డబ్బు సంపాదించాలి అనేటువంటి లేకపోతే డబ్బు అంటే చాలా ఇష్టం అనుకోని నువ్వు ఈ గ్యాంబ్లింగు, బెట్టింగ్ వైపు వెళ్తున్నావంటే గనక, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అది నిన్ను డెఫినెట్‌గా ఉరిలోకి, శోధనలోకి, నష్టంలోకి, నాశనంలోకి తీసుకెళ్తది. నువ్వు లవ్ ఆఫ్ మనీ ఈస్ డేంజరస్. సో, కాబట్టి ఈ బెట్టింగు తర్వాత ఈ గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి. మేబీ మీకు ధనం మీద ప్రేమ ఉందేమో. అందుకే మీరు ఎంతకైనా పెట్టి ఇంకా ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారేమో. సో, మీ మైండ్‌లో ధనం గనుకుంటే ఇది దేవుని వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. సో, మూడో కారణం. సో, మొదటి కారణము కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించమని దేవుడు చెప్తున్నాడు. దాన్నొదిలేసి నువ్వు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అని ఎళ్తున్నావు రాంగ్. నంబర్ 2 త్వరగా ధనవంతురాలివైపోవాలని ప్రయత్నం చేస్తున్నావు. అది గూడా దేవుని వాక్యానుసారంగా రాంగు. మూడోది నీకు డబ్బులంటే ప్రేముంది. సో, అందుకనే ఈ తప్పుడు మార్గాల్లో గూడా ఎళ్లి చేయాలని చూస్తున్నావు. కాబట్టి అది గూడా సిన్నే. అది గూడా పాపమే. నాలుగోది అండ్ ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పాపమో చెప్తాను. నాలుగోదేంటంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లో ఏం జరుగుతదంటే చాలామంది నష్టపోతేనే నీకు లాభమొస్తది. వేరే వాళ్ళు నష్టపోతేనే నీకు లాభమొస్తది. అంటే వేరే వాళ్ళ జీవితాలను పాడు చేసి గూడా నీ దగ్గరికి దాన్ని తెచ్చుకుంటున్నావంటే, నువ్వు పరాయి వాడి దాన్ని ఆశిస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ కవెటింగ్ ఆర్ స్టీలింగ్. స్టీలింగ్ ఆర్ కవెటింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు మనం బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు గూడా వేరే వాళ్ళు మంచిగుండాలి, మనం గూడా మంచిగుండాలనుకుంటాం. అది వేరు. బిజినెస్ వేరు. బిజినెస్‌లో ఏం జరుగుతదంటే, నేను డబ్బులు సంపాదించుకోవాలి, వేరే వాళ్ళు గూడా డబ్బులు సంపాదించుకోవాలి. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌లో వేరే వాళ్ళందరూ నష్టపోతేనే నీకు డబ్బులొస్తాయి. సో, వేరే వాళ్ళ నష్టము నీకు డబ్బులొస్తాయి గాబట్టి, నువ్వేం జేస్తున్నావు? వేరే వాళ్ళ జీవితాల్లో ఉన్నంత లాక్కొని, నువ్వు ధనవంతుడివి, ధనవంతురాలు అవ్వాలని ప్రయత్నం జేస్తున్నావు గాబట్టి, ఇది కవెటింగ్ ఆర్ స్టీలింగ్. అంటే పరాయి వాడి దాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఆశిస్తున్నావు. దేవుని వాక్యము నిర్గమకాండం 20 అధ్యాయం 17 వచనం, ద్వితీయోపదేశకాండం 5 అధ్యాయం 21 వచనం, రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 9 వచనం అన్నీ చెప్పేదేంటంటే, నువ్వు పరాయి వాడి దాన్ని ఏది గూడా నువ్వు ఆశించకూడదు. దేవుడు అంగీకరించడు. సో, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లో నువ్వు చేస్తుంది ఎగ్జాక్ట్‌గా అదే. వేరే వాళ్ళ నాశనం అవ్వాలి, వేరే వాళ్ళది పోగొట్టుకోవాలి, నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. అందుకని ఇది పాపం. ఇది నువ్వు చేయకూడదు. నంబర్ 5 ఐదో కారణం ఎందుకు బెట్టింగ్ రాంగ్, ఎందుకు పాపము అనేటువంటిది. ఐదో కారణం ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు గూడా నమ్మాల్సింది ఒకే ఒక వ్యక్తిని. ఆయన మన దేవుడు. మనం నమ్మకం అంటాం. ట్రస్ట్ అంటాం గదా! వి ట్రస్ట్ ద లార్డ్ ఫర్ టుమారో, ఫర్ టుడే అండ్ ఫర్ యెస్టర్‌డే. జరిగిపోయిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి కూడా మనము నమ్మేది కేవలము దేవుడిని. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగు దేవుడిని నమ్మట్లేదు. ఛాన్స్‌ని నమ్ముతుంది. లక్‌ని నమ్ముతుంది.
లక్‌ని నమ్మటం ఏంటి? ఛాన్స్‌ని నమ్మటం ఏంటి? ఒక దేవుని బిడ్డ, సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడైన దేవుడు, మన కోసం తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయనకు మన జీవితాలు అర్పించుకొని మనం నడవాలి గానీ, ఆయన్ని ట్రస్ట్ చేయకుండా లక్‌ని ట్రస్ట్ చేసి, ఛాన్స్‌ని ట్రస్ట్ చేస్తున్నావంటే, నీ ట్రస్టే టోటల్లీ రాంగ్ ప్లేస్‌లో ఉందన్నమాట. సో, నువ్వు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తివి కాదు. దేవుడిని నమ్మకుండా లక్‌ని ఆహ్, ఛాన్స్‌ని నమ్ముతుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని మీద ఆధారపడట్లేదు. సో, అది గూడా నేననుకుంటాను తప్పు. దేవుని వాక్యం మనకు మరలా చెప్పేటువంటి సత్యం ఏంటంటే, ఆయనను మనం నమ్మాలి. ఆయన్ని మనం ట్రస్ట్ చేయాలి అనేటువంటిదే దేవుని వాక్యం చెప్తుంది. 20వ కీర్తన 7వ వచనంలో కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దేవుని బిడ్డలంగా మనం గుర్రాలను బట్టి, లేకపోతే తెలివిని బట్టి, లేకపోతే డబ్బులను బట్టి మనం అతిశయపడం. మనం ఏ రోజు ఒకడు తన శౌర్యమును బట్టి, తన జ్ఞానమును బట్టి, తన ఐశ్వర్యమును బట్టి ఎవడు అతిశయింపకూడదు. అతిశయించాల్సిందేంటంటే మన ట్రస్టు, మన హోపు, మన నిరీక్షణ, మన విశ్వాసం, మన నమ్మకం, మన అతిశయము అంతా గూడా దేవుడే ఉండాలి. గుడ్ లక్ ఈస్ నాట్ క్రిస్టియన్. లక్కీ ఈస్ నాట్ క్రిస్టియన్. వి డోంట్ హావ్ గుడ్ లక్. వి డోంట్ హావ్ లక్కీ. ప్రతి సంఘటన మీద, మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి దాని మీద దేవుడు సార్వభౌముడు. రేపేం జరుగుతదో ఎగ్జాక్ట్‌గా ఏం జరగాలో అదే జరుగుతది. దేవుడు సార్వభౌముడు. ప్రతి సంఘటన మీద, ప్రతి పరిస్థితి మీద, ప్రతి నిర్ణయం మీద, ప్రతి వ్యక్తి మీద దేవుడు సార్వభౌముడు. ఆయన సార్వభౌమాధికారానికి మనం అప్పజెప్పుకొని మన జీవితాలను నడిపించాలి గానీ, మనము లక్‌ని, ఛాన్స్‌ని నమ్మినటువంటి వాళ్ళం కాదు. మనము దేవుని బిడ్డలం. కాబట్టి గ్యాంబ్లింగ్ ఏం చేస్తుందంటే, దేవుడిని నమ్మకుండా, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తది కాబట్టి, గ్యాంబ్లింగ్ ఈజ్ రాంగ్ అండ్ సిన్. దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఆరో పాయింట్ ఎందుకు మనము ఇది పాపమని చెప్తున్నామంటే, ఆరోదేంటంటే స్టీవర్డ్‌షిప్. ఆరో పాయింట్ ఏంటంటే స్టీవర్డ్‌షిప్. స్టీవర్డ్‌షిప్ అంటే ఏంటంటే, దేవుడు నిన్ను తన సృష్టిలోకి తీసుకొచ్చాడు. నిన్ను సృష్టిలో ఉండనిస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. నీకు బలమిస్తున్నాడు. ఆయన సృష్టిలో ఉన్నటువంటి అన్నీ నిన్ను వాడుకొనిస్తున్నాడు. భూమి ఆయనది. భూమిలో ఉన్న సమస్తము ఆయనది. ఈ మైక్ ఆయనది. ఈ టేబుల్ ఆయనది. ఈ లైట్లు ఆయనవి. మీరు కూర్చున్న కుర్చీలు ఆయనవి. కెమికల్స్ ఆయనవి. ఐరన్ ఆయనది. సిల్వర్ ఆయనది. గోల్డ్ ఆయనది. వాటర్ ఆయనది. నువ్విక్కడ ఉండటానికి కారణం ఆయన. నీకు తెలివిచ్చింది దేవుడు. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. అసలు నువ్వు బ్రతికుంటానికి కారణం ఆయన. సో, అంటే నీకు ఇదంతా దేవుడి దగ్గర నుంచి పొంది, దేవుడే నీకు ఇవన్నీ అప్పగిస్తే, నువ్వు ఒక మంచి గృహ నిర్వాహకుడిగా చూడండి. మీ అందరికి తెలుసు గదా! నేను తీసుకెళ్ళి బ్యాంక్‌లో డబ్బులు పెట్టానండి. నా డబ్బులు. డబ్బులు పెడితే బ్యాంకు ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఏం చేయాలి నా డబ్బుల్ని? జాగ్రత్తగా ఆయన దగ్గర పెట్టాలి. అవునా కదా? కానీ బ్యాంక్ వాళ్ళు నా డబ్బుల్ని జాగ్రత్త పెట్టకుండా లాటరీ కొన్నాడనుకోండి. లేకపోతే బెట్టింగ్ చేశారనుకోండి. నేనెళ్ళాను. ఎళ్ళినప్పుడు నా డబ్బులేయి అన్నాననుకోండి. లేదు బెట్టింగ్ చేసేసాం మేము డబ్బులు పోయినాయి అన్నాననుకోండి. వాళ్ళని మంచి గృహ నిర్వాహకుడు అంటారా మీరు? చెడ్డ దాసుడు అంటాడు. దేవుడేమంటాడంటే పట్టుకోండి. వీడు చెడ్డ దాసుడు పట్టుకోండి. అంటే దేవుడు నీకిచ్చినటువంటి వనరులు, దేవుడు నీకిచ్చిన టైము, దేవుడు నీకిచ్చిన జీవితము, దేవుడు నీకిచ్చిన తెలివి, దేవుడు నీకిచ్చిన బలము, ఆరోగ్యము అన్నీ గూడా దేవుడి దగ్గర నుంచి నువ్వు పొంది, ఆయనను నమ్మకుండా నువ్వు దేవుడు నీకిచ్చిన గృహ నిర్వాహకత్వాన్ని ఇలా నెరవేరుస్తావా? దేవుడు నీకు రూ. 1000 ఇచ్చాడనుకో, ఆ రూ. 1000 నువ్వు జాగ్రత్త చేసావనుకో, ఇంకొక రూ. 1000 దేవుడు నీకిచ్చాడనుకో, వాటిని గూడా నువ్వు జాగ్రత్త చేసావనుకో, నువ్వు బోలెడంత సంపద సృష్టించగలవు. నిన్న చర్చ్ గ్రూప్‌లో ఒక సింపుల్ కాలిక్యులేషన్ పెట్టాను. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నెలకి నువ్వు రూ. 1000 దాచిపెట్టడం మొదలుపెడితే రూ. 1000 నెలకు రూ. 1000 అంటే సంవత్సరానికి 12,000. 20వ సంవత్సరంలో నువ్వు మొదలుపెడితే
నువ్వు 60వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ డబ్బులు 1,19,00,000 కూర్చుంటది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అంటే. నువ్వు లక్‌నేం నమ్మలేదు. నువ్వు జాగ్రత్తగా డబ్బుల్ని మంచి గృహ నిర్వాహకుడిలాగా ఆ డబ్బుల్ని దాచిపెట్టావు. ఇన్వెస్ట్ చేసావు. ఇన్వెస్ట్ చేయటం వల్ల నీకు బోలెడంత డబ్బయి కూర్చుంది. చూడండి, 20 సంవత్సరాల వయసులో ఉన్నోడు బెట్టింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని బెట్టింగ్‌లో నువ్వు రూ. 1000 నువ్వు నాశనం చేస్తాం కన్నా, నిజంగా నాశనమే చేస్తున్నాడు వాడు. అదే రూ. 1000 నువ్వు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టావనుకో, ఆ వయసులో ఎంత డబ్బులవుతాయి? అది గృహ నిర్వాహకత్వం అంటే. అంటే నువ్వు దేవుడు నీకిచ్చినటువంటి వనరులను నువ్వు ఎంత చక్కగా దాచిపెడుతున్నావు అనేటువంటిదే ప్రాముఖ్యం. ఎంత చక్కగా వాడుతున్నావు. చూడండి, దేవుడు నీకిచ్చిన తలాంతులున్నాయి. నువ్వు 5 ఇచ్చాడనుకోండి, నువ్వు వాటిని ఏం చేయాలి? జాగ్రత్తగా వాటిని మల్టిప్లై చేసి ప్రభువుకివ్వాలి. సో, నేననుకుంటాను గ్యాంబ్లింగ్, బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చెడ్డ గృహ నిర్వాహకులు. బ్యాడ్ స్టీవర్డ్స్ వాళ్ళు. కాబట్టే దేవుడేమంటాడో తెలుసా? వీడు చెడ్డ దాసుడు. వీడు నా సృష్టిలో ఉండి, నా దగ్గర అంతా తీసుకొని, నన్ను నమ్మకుండా చూడు ఏం చేస్తున్నాడో. కాబట్టి ఇతన్ని నేను తప్పకుండా శిక్షిస్తానంటాడు. అందుకే చాలా మంది శిక్షలోకి వెళ్తున్నారు. ఆయన వదిలేసాడు ఆల్రెడీ వాళ్ళని. సూసైడ్ స్టేజ్‌కెళ్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడు వదిలేసాడని. సో, బ్యాడ్ స్టీవర్డ్‌షిప్. దేవుని వాక్యం మరలా మరలా చెప్తుంది గదా! 24 కీర్తన మొదటి వచనం ఏం చెప్తుందండి? 24 కీర్తన మొదటి వచనంలో ఒక చక్కటి మాట చూస్తామనమాట. ఏం చూస్తాము? భూమియు, దాని సంపూర్ణతయు, లోకము, దాని నివాసులు యెహోవావే. అన్నీ సమస్తము ఆయనదా కాదా? సమస్తము ఆయనదే. మనము గూడా నిజానికి మనుషులందరూ ఆయన వాళ్ళే. అన్నీ ఆయనవే. నిర్గమకాండం 19 అధ్యాయము 6 వచనంలో సమస్త భూమియు నాదే గదా! అంటాడు. ఏమంటాడు? సమస్త భూమియు నాదే గదా! నేను చెప్పాను గదా! పెట్రోల్ ఆయనది, గ్యాస్ ఆయనది, స్టీల్ ఆయనది, గోల్డ్ ఆయనది, సిల్వర్ ఆయనది, వాటర్ ఆయనది, భూమి ఆయనది, ల్యాండ్. మనం ఇక్కడ నుంచున్న ల్యాండ్ గూడా ఆయనదే. ఈరోజు తన కృపలో ఒక వ్యక్తికి ఇచ్చాడు ఈ ప్లాటు. తర్వాత ఇంకొకళ్ళకి ఇస్తాడు. ఆయన ఎవరికిస్తా ఇవ్వాలనుకుంటే ఆళ్ళకిస్తాడు. నువ్వు టెంపరరీ స్టీవర్డ్‌వే ఈ ల్యాండ్‌కి. ల్యాండ్ నీది గాదు. భూమి ఆయనది. సో, బ్యాడ్ స్టీవర్డ్స్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు మంచి గృహ నిర్వాహకులు కాదు. నంబర్ 7 ఏడోది. ఏడో కారణం ఎందుకని నేను అది కరెక్ట్ కాదంటే గ్యాంబ్లింగ్ ఇదంతా తప్పని ఎందుకు, పాపమని ఎందుకు చెప్తున్నానంటే, ఏడోదేంటంటే వాళ్ళకి సంతృప్తి లేదు. కంటెంట్‌మెంట్ లేదు. ల్యాక్ ఆఫ్ కంటెంట్‌మెంట్ అంటాం గదా! సంతృప్తి, తృప్తి అంటాం గదా! తృప్తి. తృప్తి లేనివాడే ఇలాంటి పనులు చేస్తుంటాడనమాట. సో, అంటే గ్యాంబ్లింగ్ ఆడటం గాని, బెట్టింగ్ చేయటం గాని, లేకపోతే తాగటం గాని, వ్యభిచారం చేయటం గాని, ఇదంతా కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంటెంట్‌మెంట్. అంటే నీకు తృప్తి లేదు. ఇప్పుడు చూడండి, వ్యభిచారం చేసేవాడు, లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడు, వాడికి తృప్తి లేదు. తన భార్యలో తృప్తి లేదు, లేకపోతే తన భర్తలో తృప్తి లేదు. అందుకే వాళ్ళు బయటికెళ్తున్నారు. తృప్తి లేకపోవడం అనేటువంటిది నీ జీవితాన్ని నాశనమే చేస్తది. ముక్కలు ముక్కలు చేస్తది. గుర్తుపెట్టుకోండి. అది ఏ ఏరియాలోనైనా గూడా. అది ఏ ఏరియా అయినా అయ్యుండొచ్చు. సో, దేవుని వాక్యము ఎప్పుడూ చెప్పేదేంటంటే, సంతృప్తి సహితమైన దైవభక్తి మంచిదంట దేవుని వాక్యం. అన్నాడు కదా! సంతృప్తి సహితమైన దైవభక్తి మంచిది. మనము మొదటి తిమోతికి రాసిన పత్రికలోనే ఆ మాట చూస్తాం. నేను రీసెంట్‌గా కూడా చెప్పాను. వాక్యం చెప్పాను. 6 అధ్యాయము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది. మనము నిజంగా మనం సంతృప్తిగా ఉండాలి మనకున్న దాంతో. నాకు ఒక సింగిల్ బెడ్‌రూమ్, అసలు సింగిల్ బెడ్‌రూమ్ ఉంది కదా అని హ్యాపీగా ఉండాలి మనం. నాకు పెద్దది లేదు, ప్యాలెస్ లేదు, ఆ ఇల్లు లేదు, అది లేదు, ఆళ్ళకున్న కారు లేదు. నువ్వంటే ఏంటి? నీ ప్రాబ్లమ్ ఏంటి? అసలు నీకున్న బేసిక్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమంటావా? నువ్వు తృప్తి లేదు. నువ్వు ఎప్పటికి తృప్తి పొందవు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. నేను ఇక్కడే ఉన్నాను. తృప్తి లేదు. దేవుడు తీసుకెళ్ళాలనుకుంటే నిన్నెక్కడికైనా తీసుకెళ్తాడు. నువ్వు ఆయన్ని ట్రస్ట్ చేయాలి. ఆళ్ళకి అంత పెద్ద ఇల్లుంది. నాకు అంత పెద్ద ఇల్లు లేదు. తృప్తి లేదు. సో, ఇప్పుడు ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వైపు ఎవరెళ్తారు? తృప్తి లేనోడే వెళ్తాడు. యూ ఆర్ నాట్ కంటెంట్. నీ దగ్గరున్న దాంతో నువ్వు సంతోషంగా లేవనేటువంటిదే మనము చూస్తామనమాట. చూడండి, 13 అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక
5వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్. సో, నువ్వు గ్యాంబ్లింగ్‌లోకి, బెట్టింగ్‌లోకి ఎందుకెళ్తున్నావంటే నీకున్న దాంతో నువ్వు తృప్తిగా లేవు. అందుకే నువ్వు తప్పుడు మార్గాల్లో ఎళ్లి డబ్బులు సంపాదించాలని, ధనం సంపాదించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి అది రాంగ్. అది పాపం. 8వ కారణం ఎందుకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తప్పో నేను చెప్తున్నాను. 8వ కారణం ఏంటంటే అమెరికాలో క్యాన్సర్ పేషెంట్స్ కన్నా గూడా గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఎక్కువున్నోళ్ళున్నారంట. 2.5 మిలియన్ పీపుల్ 25 లక్షల మంది గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉన్నారంట. ఇంకొక 15 లక్షల మంది దగ్గర దగ్గర గ్యాంబ్లింగ్ అడిక్షన్‌లోకెళ్తున్నారంట. అంటే 15,000,000 అంటే 1.5 క్రోర్స్. దగ్గర దగ్గర 2,00,00,000. వాళ్ళ పాపులేషనే 30,00,00,000, 35,00,00,000. అంటే అసలు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఏ లెవెల్‌లో ఉందో చూడండి అమెరికాలో. వాళ్ళు మెదలకుండా ఉండరు. వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు దాన్ని. వాళ్ళు మెదలకుండా ఉండరు. వాళ్ళు అగ్రెసివ్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొస్తారు. అన్ని చోట్లకి తీసుకెళ్తారు. నేను చెప్పాలనుకున్న ఎయిత్ పాయింట్ ఏంటంటే గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఇది తాగుడు లాంటి ఒక వ్యసనమే. ఇది తాగుడు లాంటి ఒక వ్యసనమే. వ్యసనం, అడిక్షన్. తాగుడై ఉండొచ్చు. లేకపోతే ఇంకా ఏ చీకటి పనులైనా గూడా. ఇంక మీరు వ్యసనంగా ఉన్నటువంటి చీకటి పనులన్నీ మీరు లెక్కపెట్టుకోండి దీంట్లో. సో, బెట్టింగ్, గ్యాంబ్లింగు ఏదో ఒకసారి చేసి నువ్వు దాన్ని తాకి వెనక్కొచ్చేద్దామని అనుకుంటే నువ్వు తాకి వెనక్కి రాలేవంట. అది నిన్ను నిదానంగా వ్యసనపరుడిని చేస్తదంట. నువ్వు స్లోగా మొదలుపెడతావు. 500లతో మొదలుపెడతావు. లేకపోతే రూ. 100తోనే మొదలుపెడతావు. ఎళ్తుంటావనమాట అది. అది నీకు తెలియకుండానే 50,00,000కో, 80,00,000కో, 90,00,000కో, ₹1,00,00,000కో ఎళ్ళిపోతది. నేను చెప్పినట్టుగా స్టాటిస్టిక్స్ ఆల్రెడీ ఒక 25,00,000 మంది ఎడిక్ట్స్ ఉన్నారు. ఇంకొక 1,50,00,000 మంది అమెరికాలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అడిక్షన్‌లోకి ఎళ్ళబోతున్నారు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. సో, ఇది ఎడిక్షన్ ఏ ఎడిక్షన్ అయినా గూడా సిన్నే. ఏ ఎడిక్షన్ అయినా గూడా పాపమే. సో, ఆ ఎడిక్షన్‌లోకి వెళ్తది గాబట్టి గ్యాంబ్లింగు, తర్వాత బెట్టింగు. దయచేసి దీని నుంచి నీ అంతట నువ్వు బయటికి రాలేవు. నువ్వు తప్పించుకోలేవు వ్యసనాన్ని. కాబట్టి నువ్వు తప్పించుకోలేని, తిరిగి రాలేని దాంట్లోకి ఎళ్ళిపోతున్నావు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకో. సో, ఎడిక్షన్ అనేటువంటిది చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇండియాలో గూడా నేను పేపర్స్ రాయటం చూసాను దీని మీద. అంటే ఇండియాలో ఉన్నటువంటి బెట్టింగు ఆహ్, గ్యాంబ్లింగ్ మీద ఎడిక్షను ఏ లెవెల్‌కెళ్తుంది? ఎలా జరుగుతుంది? అనేటువంటిది రీసెర్చ్ చేస్తున్నారు. చాలా దారుణమైనటువంటి చూడండి. మానసిక స్థితే పాడైపోయి, ఆరోగ్యం పాడైపోయి, కుటుంబం పాడైపోయిందంటే అర్థం ఏంటంటే హి ఈస్ ఎన్ అడిక్ట్. ఎడిక్షన్‌లోకెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో, ఆ ఎడిక్షన్ అనేటువంటిది పాపం గాబట్టి, ఎనిమిదో కారణము ఎడిక్షన్ వలన నేనంటాను బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈస్ ఎ సిన్. నంబర్ 9 తొమ్మిదోది అండ్ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పాపము ఎప్పుడు గూడా మనల్ని మోసం జేస్తది. పాపం ఎప్పుడు మంచిగానే ప్రెజెంట్ జేస్తది. దాని గురించి అది వచ్చి మన ముందొచ్చి. నేను మంచిదాన్నే నువ్వు చేయమంటది. అంతేగాని నేను చెడ్డదాన్నని ఏ రోజు చెప్పదు. పాపంలో ఉన్న స్వభావం ఏంటంటే, అది మోసం చేస్తది. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ బైబిల్‌లో చాలా చోట్ల మనం చదివేటువంటి పదం ఏంటంటే డిసీట్‌ఫుల్‌నెస్ ఆఫ్ సిన్ అంటాం. డిసీట్‌ఫుల్‌నెస్ ఆఫ్ సిన్. అంటే అర్థం ఏంటంటే ఆ పాపము మన లోపల మనల్ని మోసం అన్నా చేస్తది. లేకపోతే భ్రమ అన్నా కలుగజేస్తది. ఎగ్జాంపుల్ చెప్తాను. పర్లేదులే ఒక్కసారి ఒక్క లాటరీ కొంటే ఏమవుతదిలే. ఏమవ్వదు. ఏమవ్వదని మనల్ని ఒప్పిస్తది. ఒప్పిస్తుందంటే ఏం చేస్తుంది మనల్ని?
మోసం చేస్తుంది. ఒకసారి తాగితే ఏమవ్వదులే, ఒక్కసారి ఇలా ఎళ్ళొస్తే ఏం జరగదులే అని మనల్ని ఏం చేస్తుంటది పాపం ఎప్పుడు గూడా మోసం చేస్తుంటది. కానీ ఒక్కసారి నువ్వు చెయ్యి అనేటువంటిది అది నిజానికి మనము బెయిట్ అంటాం గదా! మనం చేపలు పట్టడానికి ఏమేస్తాం? ఎర. ఆ ఎర. పాపం ఎప్పుడు మనకేమేస్తది? ఎరేస్తది. ఎరేసి నిన్ను పర్వాలేదంటది. కానీ ఏసినటువంటి ఎర దానికి హుక్ ఉంటది లాస్ట్‌లో అది పట్టుకుంటది మనల్ని. పట్టుకొని మనం వెళ్ళిపోతా ఉంటాం మనకు తెలియకుండానే. అది లాక్కెళ్ళిపోతా ఉంటది లోపలికి. సో, గ్యాంబ్లింగ్ ఈజ్ ఎ డిసీట్‌ఫుల్ సిన్. అండ్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్. ఎందుకో నేను చెప్తాను. 2 చోట్ల మనం ఈ మాటను చూస్తాం బైబిల్‌లో. మనం మోసం చేస్తనేది. మార్కు సువార్త 4 అధ్యాయము 19 వచనంలో ఈ మాట చదువుతాం. ఎగ్జాక్ట్‌గా అలానే ఉంటది. ఏమని ఉంటదంటే మోసము అనేటువంటి మాట మాట మనం చూస్తాం. 4 అధ్యాయం 9 వచనంలో చూడండి. మొండ్ల పొదల్లో విత్తబడిన వారు విత్తనముల గురించి ప్రభువు మాట్లాడాడు గదా! విత్తబడిన కొన్ని విత్తనాలు ఎక్కడ పడినియి? ముండ్ల పొదల్లో పడినియంట. ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని, ఐహిక విచారము వలనను, ధనమోసము అనే మాట ఉంది గదండీ. ధనమోసముననే డిసీట్‌ఫుల్‌నెస్ ఆఫ్ రిచెస్ అని ఉంటదనమాట. అంటే ధనమోసం ఏంటి? ధనం సంపాదించటం, లేకపోతే ధనం కావాలని కోరుకోవటం మోసమా? అంటే ఏమంటున్నాడంటే మోసమే అంటున్నాడు. ఎందుకంటే నిన్ను అటువైపు లాక్కెళ్ళి మోసం చేస్తాడండి. ధనమోసము నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తది అనేటువంటి ఆ మోసము అనేటువంటిది ఉంది గదండీ! ఆ మోసము అంటే ఏంటే డిసీట్‌ఫుల్‌నెస్ అంటే అర్థం ఏంటంటే మనల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి అది ప్రతి ప్రయత్నము చేస్తుందంట. పాపము యొక్క ఏమంటారు? పాపం యొక్క స్వభావము. పాపం యొక్క స్వభావము. హెబ్రీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో గూడా ఈ మాట ఉంటదనమాట. ఏమని ఉంటదంటే, మూడో అధ్యాయం 13 వచనంలో, "నేడు మీరాయన శబ్దము వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత" అని ఉంటదండి. డిసీట్‌ఫుల్‌నెస్ ఆఫ్ సిన్. పాపం వలన కలుగు భ్రమ. మనకేం కలిగిస్తది పాపం ఎప్పుడు గూడా? భ్రమ కలిగిస్తది. నువ్వు ఎలాంటి భ్రమ కలిగిస్తదో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. అంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కి పాపం ఇది ఒక పాపము. పాపం కలుగజేసే భ్రమ ఎలా ఉంటదో చెప్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1 ఏమంటదో తెలుసా అండి? నీకు నువ్వు త్వరగా ధనవంతుడు అవ్వాలంటే రూ. 1000 ఎస్తే 10,000 వస్తాయి. 10,000 ఎస్తే రూ. 1,00,000 వస్తాయి. నువ్వు త్వరగా ధనవంతుడు అవుతావు. అవ్వాలంటే ఇదిగో ఇదొక మార్గం. అని నిన్ను బెట్టింగ్ వైపుకి, గ్యాంబ్లింగ్ వైపుకి నడిపిస్తది. నీకు అది ఒక గాలం యేసిందని నీకు తెలీదు. నీకు తెలీదు. అది గాలమే యాక్చువల్‌గా లాగుతుంది నిన్ను లోపలికి. ఆ పాపం ఏం చేస్తుంది నిన్ను లోపలికి రమ్మని లాగుతుంది. అంతేకాదు ఏమంటాడంటే ఇంకొక విధంగా మనల్ని ఎలా భ్రమపరుస్తదంటే, ఓహ్! ఇదిగో నువ్వు త్వరగా నీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలంటే, చూడండి నీకు చాలా అప్పులున్నాయి. ఈ అప్పులన్నీ పోవాలంటే, ఈ అప్పులన్నిటిలోంచి నువ్వు బయటికి రావాలంటే, నువ్వేం చేయొచ్చో తెలుసా? ఈళ్ళకి వడ్డీలు కట్టకుండా వీళ్ళందరి దగ్గర నుంచి నువ్వు దూరంగా ఎళ్ళాలంటే, నువ్వు బెట్టింగ్‌లోకి రా. బెట్టింగ్‌లోకి వచ్చావంటే త్వరగా నువ్వు డబ్బులు సంపాదించొచ్చు. ఒక్కొక్కళ్ళకి అందరికి నువ్వు ఇచ్చేసేయగలవు అని చెప్తుంది. నమ్ముతాడు. దాని భ్రమని, దాని మోసాన్ని నమ్ముతాడు. నమ్మగానే దాని వైపు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. నీ సమస్యలన్నీ పోతాయి. బోలెడంత డబ్బు సంపాదించొచ్చు బెట్టింగ్‌లో, గ్యాంబ్లింగ్‌లో. మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. కొనుక్కున్న వాళ్ళని చూపిస్తాను రా నీకంటాడు. అలాంటి వాళ్ళని చూడు ఇదిగో ఈయన బెట్టింగ్‌లో 10 ఏళ్ల నుంచి ఉన్నాడు. ఈయనకి ఇంత డబ్బులొచ్చినాయి. ఇదిగో ఇన్ని ఇల్లు కొన్నాడు. ఇయన్నీ చూపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అదంతా ఏందంటే మోసం. మరి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని? డబ్బులు సంపాదించగలిగితే దాంట్లో. అంటే డిసీట్‌ఫుల్‌నెస్ ఆఫ్ సిన్. అంటే పాపము చేసేటువంటి భ్రమ ఇది. పాపం కలిగించేటువంటి మోసం అన్నమాట. సో, నంబర్ 10 అండ్ ద లాస్ట్ వన్ ఎందుకు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ చేయకూడదంటే అది నిన్ను నాశనం చేస్తది. ఏం చేస్తది నిన్ను? నాశనం చేస్తది. ఏమి నాశనం చేయదు? అన్నీ నాశనం చేస్తది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లోకెళ్ళావంటే నీ మైండ్ నాశనం అవుతది. నీ బాడీ నాశనం అవుతది. స్ట్రెస్‌తో, డిప్రెషన్‌తో, ఫియర్‌తో ఇల్లీగల్ గదా! ఫియర్‌తో, అన్నిటితో నీ బాడీ నాశనం అవుతది. నీకు నిద్ర ఉండదు. నీ భవిష్యత్తు నాశనం అవుతది. నీ కుటుంబం నాశనం అవుతది. నీ సంబంధాలు నాశనం అవుతాయి.
మొత్తం నీ చుట్టూ ఉందంతా గూడా తిరిగి చూసావంటే నాశనమే. ఆఖరికి ఈ నాశనం అంతా చూసి నువ్వు బ్రతకడం ఎందుకనిపించి చనిపోతావు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లో జరిగేది ఆఖరికదే. ఏం జరుగుతదంటే, ఈ నాశనం అంతా చూసిన తర్వాత నీకేమనిపిస్తదంటే, ఎందుకు నేను బతకటం? ఇంత భారంగా బతకటం అని నేననుకుంటాను. ఆహ్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ టోటల్లీ డెస్ట్రాయ్స్ యూ. మొత్తం కంప్లీట్‌గా నీ జీవితాన్ని నాశనం చేస్తది. సో, ఈ 10 కారణాల వల్ల ఈ 10 కారణాలను నేను చూపిస్తూ నేనేమంటున్నానంటే, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ సిన్. ఏ దేవుని బిడ్డ గూడా ఇటువైపు వెళ్ళగూడదు. మరి దేవుని బిడ్డలు వెళ్ళట్లేదు, దేవుడిని నమ్ముకున్నోళ్ళు వెళ్ళట్లేదు పాస్టర్ గారు. కానీ మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా ఫ్రెండ్స్‌లో నాకు తెలిసినోళ్ళు చాలామంది ఈ బెట్టింగ్‌కి, గ్యాంబ్లింగ్‌కి అలవాటు పడి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని లక్షలు, లక్షలు అప్పుల్లోకెళ్ళిపోయి, వాళ్ళకి నిస్సహాయత, నిరీక్షణ లేనివారుగా జీవితాలు పాడైపోతున్నాయి పాస్టర్ గారు. మరి వీళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలంటే చూడండి, నేనిక్కడ కొంత ప్రాక్టికల్‌గా కొన్ని అప్లికేషన్స్ చెప్తాను. త్వరగా చెప్తాను. టైం అయిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆహ్, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ కొన్ని ప్రాక్టికల్‌గా మీకు ఉపయోగపడటానికి చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటుంది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. మీరు అండర్‌లైన్ చేసుకోండి ఈ వచనాన్ని. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెననియు నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు వాళ్ళకి చెప్పాల్సింది, మంచి జీవితాన్ని దేవుడు నీకిచ్చాడు. ఈ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ లైఫ్. దేర్ ఈస్ నో అదర్ లైఫ్. దేర్ ఈస్ నో సెకండ్ లైఫ్. దేర్ ఈస్ నో థర్డ్ లైఫ్. దేర్ ఈస్ ఓన్లీ వన్ లైఫ్. వన్ లైఫ్ ఏంటంటే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడింది. ఆ తర్వాత తీర్పు. యూ విల్ స్టాండ్ ఇన్ ద జడ్జ్‌మెంట్. సో, నీకున్న జీవితం ఒకే ఒక్క జీవితం. మంచి జీవితము, దేవుడిచ్చిన జీవితము. దాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు ఏం చేసినా గూడా ఒకానొక రోజు దేవుడి ఎదుట నిలబడి నీ జీవితానికి నువ్వు లెక్క చెప్పాలి. తీర్పులో నిలబడాలి అనేది మీరు వాళ్ళకి ఆహ్, చెప్పటానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2, వాళ్ళని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో, ఈ లోకాన్ని చేసిన దేవుడితో గడపమని చెప్పండి టైం. బెట్టింగ్ వరల్డ్, గ్యాంబ్లింగ్ వరల్డ్ ఈజ్ ఇల్యూషనరీ వరల్డ్. నిజమైన లోకం కాదది. వాళ్ళు వేరే లోకంలో బతుకుతారు. భార్య, పిల్లలు నిద్రపోతున్నప్పుడు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని బెట్టింగ్ చేయటం ఏంటండి? వాళ్ళు ఏ లోకంలో ఉన్నాడు? వాడు అతను ఆ వ్యక్తి లేకపోతే ఆమె మామూలు లోకంలో లేరు. అసలు ఈ లోకంలో లేరు. దేవుడు చేసినటువంటి లోకం. వేరే లోకంలోకి, ఇంటర్నెట్ లోకంలోకి ఎళ్ళిపోయాడు. ప్రతి అడిక్షన్ అంతేనండి. మీరు తాగుబోతుని చూడండి. వ్యభిచారిని చూడండి. వాళ్ళు ఈ లోకంలో బతకరసలు. మనుషుల మధ్యలో ఉంటారు గానీ, వాడి మనసు ఉండదిక్కడ. మనిషి ఉండడిక్కడ. అంటే అర్థం ఏంటంటే, దారుణమైన ఎడిక్షన్‌లో ఉన్నారు గాబట్టి, వాళ్ళకి మీరు మరలా దేవుని సృష్టిలోకి మనిషిగా బ్రతకటం అనేటువంటిది మీరు వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి చెప్పాలి. నువ్వు నువ్వు బ్రతుకుతుంది ఒక అభూతమైనటువంటి లోకం. ఇది మామూలు లోకంలో బతకట్లేదు నువ్వు. మనిషిలాగా బ్రతకట్లేదు నువ్వు. నువ్వు బయటికి రా అనేటువంటిది మనం అల్యూషనరీ వరల్డ్‌లోంచి బయటికి తీసుకురావాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రాముఖ్యంగా స్పోర్ట్స్‌లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని బెట్టింగ్‌లో బెట్టింగ్‌లో ఫ్యాంటసీ బెట్టింగ్ అని ఒకటుంది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ అంటే ఏంటంటే అది రియల్ లోకం గాదు. ఆళ్ళు రియల్ మనుషులు గాదు. అదొక వర్చువల్ వరల్డ్. ఆళ్ళు బతికేదంతా గూడా వర్చువల్ వరల్డ్‌లోనే బతుకుతాడనమాట. అట్లా ఏమి ఉండవనమాట. మనం భూ సంబంధమైన వాటిలో ఏమి ఉండరాళ్ళు. వాళ్ళకి ఇంకొకటి కూడా మనం చెప్పాల్సిందేంటంటే, దేవుడు మనల్ని తన మహిమ కోసం చేసాడు. మనము తిన్నా, తాగినా, పడుకున్నా, లేచినా, నడిచినా, మాట్లాడినా కూడా దేవుడి కోసం బ్రతకాలి అనేటువంటిది మీరు
వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికి మించి నేనిప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఎంత ఎడిక్షన్‌లో ఉన్నా ప్రపంచంలో వ్యభిచారులను, దొంగలను, తాగుబోతులను, నరహంతకులను మార్చినటువంటి వాడు జీసస్ క్రైస్ట్. అండ్ ద క్రాస్ సిలువ. సిలువ క్రీస్తు దగ్గరికి వస్తే ఎంత చీకటిలో ఉన్న జీవితమైనా కూడా ఆయన మరలా మార్చగలడు. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి మనలను విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా దేవుడు చేశాడు. సో జీసస్ క్రైస్ట్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లో ఉన్న వాళ్ళకి పాప క్షమాపణ ఉంది. మరలా వాళ్ళు దేవుడి దగ్గరికి తిరిగి రావచ్చు. మరలా వాళ్ళ జీవితాలు చక్కగా కట్టుకోవచ్చు. నిరీక్షణ ఉంది. పాప క్షమాపణ ఉంది. దేవుడు మళ్ళీ మంచి జీవితం వాళ్ళకిస్తాడు. అలా ఇవ్వగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్టు. వాళ్ళకి మీరు జీసస్ క్రైస్ట్ గురించి చెప్పండి. సువార్త చెప్పండి. మనిషి ఎలా పాపో, దేవుడు క్రీస్తులో ఆ పాపాలను ఎలా ఆయన భరించాడో, సిలువలో మన పాపం ఆయన మీదకి ఎలా తీసుకున్నాడో, మన ఉగ్రత ఆయన ఎలా తీసుకున్నాడో, మనకు నిత్య జీవం ఎలా ఇస్తున్నాడో, సిలువ గురించి చెప్పండి. జీసస్ క్రైస్ట్ గురించి చెప్పండి. మీరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళని ఆ వ్యసనం నుంచి విడిపించలేరు. దేవుడు ఒక్కడే విడిపించగలడు. అది కూడా సిలువ ఒక్కటే విడిపించగలదు. సో, మీరు వాళ్ళకి జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వాళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత, వాళ్ళు దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో వెదిగేటట్టు సహాయం చేయండి వాళ్ళకి. ఈ అడిక్షన్‌లో నుంచి బయటకొచ్చిన వాళ్ళకి, వాళ్ళని చక్కగా సంఘానికి తీసుకురావటం, పరిశుద్ధుల మధ్యలో పెట్టడం, వాళ్ళు దేవుని వాక్యం కంటిన్యూగా వినటం. సో, వాళ్ళు దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో వాళ్ళు ఎదగాలి. ఎందుకంటే అడిక్షన్‌లో నుంచి, ఈ ఈ పాపంలో నుంచి బయటకొచ్చారు కాబట్టి, సిలువ దగ్గరికొచ్చారు కాబట్టి, వాళ్ళు ఎదిగేటట్టు మీరు సహాయం చేయండి. అంతేకాదు అలాంటి వాళ్ళని మనం పట్టించుకుందాము, మనం ప్రార్థన చేద్దాము, వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపిద్దాము, వాళ్ళకి సర్వ్ చేద్దాం. వాళ్ళు పాపం నుంచి, భయంకరమైనటువంటి జీవితం నుంచి బయటకొచ్చారు కాబట్టి, సంఘంగా, స్థానిక సంఘంగా మనం వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వాళ్ళు గూడా ఒకానొక రోజు క్రీస్తుని ప్రకటించే వారిగా చేయాలి. ఎంత పెద్ద అడిక్షన్ నుంచి విడిపించబడి బయటకొచ్చారు కాబట్టి, వాళ్ళు చూసిన కృపని అనేక మంది అదే పాపంలో ఉన్న వాళ్ళకి ప్రకటించేవారిగా వారిని మనం సిద్ధపరచాల్సిన బాధ్యత కూడా సంఘంగా మనందరికీ ఉందన్నమాట. సో, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ ఎ సిన్. భయంకరమైనటువంటి పాపం అది. అది ఆ పాపము మనుషులను నాశనం చేస్తుంది కాబట్టి, దాని నుంచి దేవుడు ఒక్కొక్కరిని విడిపించి, కుటుంబాలను, వ్యక్తులను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును దేవుని కృప కాపాడాలని మనమందరము ప్రార్థన చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.